మరి ఈరోజు హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానార్థమై మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము 30 వచనం చదవండి. ఓన్లీ 21వ వచనము 30 వచనం మాత్రం చదవండి. అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద చాలు. హల్లెలూయా. అలాగే వేరే వాళ్ళు చదవండి 30వ వచనము. వేరే వాళ్ళు లేరు చదవండి బ్రదర్. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునెను. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్య వంశము ఏమైందో చెప్పండి మీరు. ఇంకా మంచి దాసుడు, ఇంటి పెట్టుకొని మంచి దాసుడు, పనికి మాల దాసుడు. మంచి దాసుడు రాయట్లేరా అయ్యగారు? రాస్తున్నావా? మంచి దాసుడు, పనికి మాల దాసుడు. మంచి దాసుడు, పనికి మాల దాసుడు. ఇంకా దీంట్లో పేర్లు చెప్పగానే మీకు అర్థమైందా? ఏమర్థమైంది? నా వైపు పిల్లలగా నన్నయ్య, ఎర్రన్న, తిక్కన్న, ఎల్ల ప్రకట అందరూ రాస్తూనే ఉంటారు. కొత్త పేరు కొనుక్కుంటే నాకేమరా సంతోషం. ఈ వాక్య వంశంలో మీరు చదివితే ఈజీగా అర్థమయ్యే వాక్య వంశం ఇది. ఏమైనా కష్టం ఉందా? మంచి దాసుడు, పనికి మాల దాసుడు. ఈరోజు ఈ క్రైస్తవ సంఘాల్లో ఈ క్రైస్తవ విశ్వాసులు ఈ 2 అనుభవాలు కలిగి జీవిస్తున్నారు. ఎన్ని అనుభవాలు కలుగుతా ఉన్నారు? 2 అనుభవాలు. ఈ 2 అనుభవాల ద్వారానే ఈ అంత్యకాల దినాల్లో సంఘము విభాగింపబడుతుంది, సంఘము సపరేట్ అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమా సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు ఏం కలిగింది చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదే 25వ అధ్యాయంలో మహిమా సింహాసనం పైన ఆసీనుడైనప్పుడు ఏం జరిగింది? 2 భాగాలుగా దేవుడు విభాగించాడు. మొదటి భాగం పేరు గొర్రెలు. వారు ఎటు పక్కన ఉన్నారు? కుడి పక్కన ఉన్నారు. 2వ భాగం మేక స్వభావము కలిగిన వ్యక్తులు. వాళ్ళు ఎటు పక్క ఉన్నారు? ఎడమ పక్కన ఉన్నారు. అవునా కదా? అన్నా మేము ఎడమ వైపు ఉన్నాము, ఇది ఎక్కడ న్యాయం అని మీరు ఎట్టుకుంటారా? లేదు అది ఆయన మహిమా సింహాసనం మీద ఆశీనుడైనప్పుడు. అంటే ఈ 2 భాగాలుగా, అంటే ఈ 2 మనస్సాక్షికి సంబంధించిన వ్యక్తులుగా దేవుడు ఎలా విభజిస్తాడు సంఘాన్ని, వధువు సంఘాన్ని ఎలా విభజిస్తాడు? రేపు దేవుడు రాకడలో ఎలాంటి వారు ఎత్తబడతారంటే మంచి దాసులు ఎత్తబడతారు, పనికి మాలిన దాసులు ఏమైపోతారు? నాయన ఏవిరా? పనికి మాలిన దాసులు విడవబడతారు. మరి మంచి దాసులు అంటే ఎవరు? నువ్వు చెప్తే తెలుస్తుందమ్మా. అందుకే కదా కూర్చోబెట్టినా ఉంటారా? అబ్బా ఏం చెప్పిందో సిస్టర్. ఆయన నమ్మకంగా ఉండువారు. ఆయన చెడ్డదాసులు అంటే, పనికి మాల దాసులు అంటే ఆయన అయిపోయా. వాక్యం ముగిసింది, ఇంటికి పోండి. ఆమేన్ హల్లెలూయా. అంతేనా? 7 అంశాలు చెప్తాను ఈరోజు. ఎన్ని అంశాలు అయినా 7. మొన్న ఒక సహోదరి ఇంటికి దర్శనానికి వెళ్ళారు. నేను సిస్టర్ వాళ్ళు వెళ్ళినప్పుడు సిస్టర్ గారు అడుగుతా ఉన్నారు, అమ్మ వాక్యం వినండి అంటే వింటా ఉన్నాయా? అనే 7 చెప్పారా మానేసినారా అని. నేను సత్యదాకా 7 మానమ్మా అని చెప్పా. ఎట్లా? నేను సత్యదాకా 7 మానమ్మా అనే మీరు 7 చెప్తాను, నాకు చాలా గుర్తుంది. అంటే 7లో ఉన్నారంటే 7లోనే ఉన్నానమ్మా, మీరు కూడా 7లో రండి అని చెప్పాను. మరి ఈరోజు మంచి దాసుల గురించి మాట్లాడుకుందాము, పనికి మాల దాసుల గురించి మాట్లాడుకుందాం.
నిజంగా పనికిమాలిన దాసుని లక్షణాలు మనలో ఉంటే ఏం చేయాలి? ఏం చేయాలి? తీసివేసుకోవాలి, దాన్ని దూరంగా పడేసుకోవాలి. మంచి దాసుల లక్షణాలు ఉంటే ఏం చేద్దాం? ఆనందిద్దాం, సంతోషిద్దాం, గంతులేద్దాం. దేవుని కొరకు దేవుని మనం మహిమపరిచేవారిగా ఉందాం. మొట్టమొదటిగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాము. నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఆమేన్. మొదటిగా సైడ్ హెడ్డింగ్, మంచిదానిని హత్తుకొని. మంచిదాన్ని హత్తుకుంటున్నాం అంటే ఏ దాన్ని విసర్జిస్తున్నాం అని అర్థం? చెడ్డదాన్ని విసర్జిస్తున్నాము. అవునా కదా? ఈరోజు మంచి దాసుల లక్షణం ఏంటంట? మంచిదాన్ని ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలంట. ఏం చేయాలి? ఎలా హత్తుకోవాలి చెప్పండి? ఎలా హత్తుకోవాలి? ఆయన ద్రాక్ష వల్లి, మనము ఆయన తీగలము కనుక ఆ ద్రాక్ష వల్లిని, ఆ తీగలు ఎప్పుడు ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉండలేని తీగలు ఏం చేస్తారంట? పీకి పడవేసి ఎక్కడ పడేస్తారంట? అగ్నిలో పడవేస్తారు. మరి మంచి కార్యాలు ఏంటి అనేది మనకు తెలియాలి కదా. మంచిదాన్ని హత్తుకో అంటే ఎవరు ఎదుటివారు మంచివారు, ఎవరు ఎలాంటి వారు మనకు తెలియాలి. కనుక మంచిదాన్ని హత్తుకునే జీవితం మనకు కలిగి ఉండాలంటే దాని కింద వచనాలే ఉన్నాయి, చాలా ఉన్నాయి, నేర్చుకుందాం ఈరోజు. 10వ వచనము, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం గల వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోడు. మొట్టమొదటిగా ఏంటంట? సహోదరుడి విషయంలో ఒకరినొకరు ఎలా ఉండాలంట? అనురాగం కలిగి ఉండాలంట. మనం సహోదరులు పెట్టి ఉండాలి, మంచిగా అనురాగం కలిగి ప్రేమ కలిగి జీవించే వ్యక్తులుగా ఉండాలి. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోకూడదు. ఈరోజు అయ్యగారు ఏదన్నా గొప్పడు, అయ్యగారు ఏదన్నా గొప్పోళ్ళు, పాడేదాంట్లో గొప్పోళ్ళు. అవును కదా? అయ్యగారు ఏదన్నా గొప్పోళ్ళు, మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తి, అడ్వాన్స్ నాలెడ్జ్ కలిగిన వ్యక్తి, వాడికి పట్టుకుంటున్నాడు వాడు. అంటే ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు ఉంటాయి. ఈరోజు మనోడు ఉండే గొప్పతనం, నన్ను కొట్టమంటే వాడు ఏదో సాండ్రో తన క్లాప్ బాక్స్ చూస్తే చేతులు ఆనందపడ్డాయి. అడిగాను, పర్మిషన్ అడిగాను. నేను చిన్న పెద్ద ఎప్పుడు నేను అహంకారం పడి నేను ముందుకు వెళ్ళను. ఎందుకంటే అదొక నిజం ప్రకారం వెళ్తేనే మహిమ. నేను అయ్యగారికి పర్మిషన్ తీసుకున్నాను. అయ్యగారు కొట్టొచ్చాడు అన్నాడు. అబ్బా, అయ్యగారి దగ్గర పర్మిషన్ నాకు దొరికింది అని వెళ్ళి కొడుతుంటే ఈడు, నేను కళ్ళు మూసుకోలేదు, బాగా ప్రయాసపడుతున్నా. ఈడు అన్యాయస్తున్నా, ఏదో నేను కొడతాము అనుకుంటా ఉంటే నువ్వెంత పని చేసేగా అని మళ్ళీ ఎంత తగ్గించిన. అంటే ఏంటి? ఒక దాంట్లో ఒక వ్యక్తి గొప్పదిగా ఉంటాడు, ఇంకో దాంట్లో ఇంకొక వ్యక్తి గొప్ప. ఆమె చిక్కుడుకాయ కూర బాగా చేస్తుంది, ఈమె చికెన్ కర్రీ బాగా చేస్తుంది. ఇప్పుడు ఆమె చికెన్ కర్రీ ఈమె చిక్కుడుకాయ ఏమవుతుంది? అట్టల పాపం అయిపోయింది. అవునా కదా? అంటే ఏంటి? ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. మంచిదాన్ని హత్తుకోవడం అంటే ఏంటి? ప్రోత్సహించుకోలేదు. నేనే గొప్ప అనుకోకూడదు, నన్ను మించేవాడు ఎవరు లేడనుకోకూడదు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళటమే మంచిదాన్ని హత్తుకునేది. ఇది మొట్టమొదటిగా. రెండవదిగా చూద్దాం. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇదొక్కటే ఈరోజు అంతా చెప్తా, ఏదో చాలా ఉన్నాయి కనుక. రెండవదిగా చూద్దాము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారే ప్రభువును సేవించాలి. ఎప్పుడు మనం ఎలా ఉండాలంట? దేవుని సేవించే వ్యక్తులుగా మనము ఉండాలి. మొట్టమొదటిగా ఏంటి బ్రదర్? ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి జీవించాలి. ఒకరినొకరు అతిశయపడకూడదు, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. అయ్యా నాకంటే నువ్వు గొప్ప, నువ్వు నాకంటే గొప్పడివి. ఇది భలే ఉంటుంది క్రైస్తవ సంఘాల్లో. అబ్బా, అన్న వాడతాడు, అన్న నువ్వు కొడతావు అన్న, భలే ఉంటుంది తెలుసా. ఎవరినెవరు కించపరచుకోరు, ఎవరినెవరు బాధపరచుకోరు. రెండవదిగా మనం దేవుని మాత్రమే సేవించాలి, దయ్యాల్ని సేవించకూడదు. ఏదాన్ని
దయ్యాలు సేవించినప్పుడు దేవుణ్ణి మాత్రమే సేవించాలి. మూడవదిగా చూద్దాం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉందాము. ఎట్లంట? నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. నిరీక్షణ, ఓర్పు, ప్రార్థన. క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటి? నిరీక్షణ, ఓర్పు, ప్రార్థన. ఈ మూడు ఉండాలి. మంచిదాన్ని హత్తుకోవడం అంటే ఏంటి? క్రీస్తుని హత్తుకోవడం అంటే ఏంటి? నిరీక్షించటము, ఓర్పు కలిగి ఉండటం, ప్రార్థన. ఇప్పుడు మన సంఘానికి నిజమే, ఇక్కడే కాదు, అక్కడ మన చిలకనగర్లో నలుగురు ఆరాధించినా కూడా ఎంతమంది ఆరాధిస్తున్నారు కొన్ని సంఘానికి వచ్చారు చూస్తే నలుగురు. కానీ ఓర్పు కలిగి ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు సంఘాన్ని దీవిస్తాడు, దేవుడు సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. అనేక జనములకు ఈ సంఘం స్వాస్థము కాబోతా ఉంది. ఆ నిరీక్షణ మనకు ఉండాలి, ఆ ఓర్పు ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి, ఆ ప్రార్థనా జీవితం కూడా మనకు ఉండాలి. నాలుగోదిగా చూద్దాము, ఎందుకంటే ఇవి అన్నీ మీకు చెప్పాను అనుకో, ఇంకా 7 పాయింట్లు చెప్పాలి, 6 పాయింట్లు చెప్పాలి. అందుకని నాలుగోదిగా పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మంచి కార్యాలంటే ఏంటంట? పరిశుద్ధుల అవసరములలో ఏం చేయాలంట? పాలు పొంచుచు శ్రద్ధగా ఇంటికి వచ్చే వారికి ఏం చేయాలి? మా ఇంటికి ఎందుకు వస్తావురా నాయన అని పలకరీయకుండా, మా ఇంటికి ఎందుకు వస్తావురా నాయన పలకరీయకుండా ఉండకూడదు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? ఏం చేయాలంటరా? ఏనో చక్కగా ప్రేమతో పిలిచి కూర్చోబెట్టి మంచిలు ఇస్తే చాలు, మంచి ఆధ్యం. అలాగే పరిశుద్ధుల యొక్క పాలు పంపులంట. పరిశుద్ధుల అవసరములలో మరి నాకు కొంత అవసరం ఉంది. ఒక పరిశుద్ధుడికి ఫోన్ చేశాను, అయ్యా పరిశుద్ధుడు గారు నాకు కొంచెం అవసరం ఉంది, ఏమైనా చేయగలరా? ఆ పరిశుద్ధుడు గారు ఏం చేశారు? ఎమ్మని నాకు నా అవసరాన్ని తీర్చారు. అంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? అవసరాలు తీర్చుకునే వారిగా మనం ఉండాలి. ఇదే మంచిదని హత్తుకోవటం మనం. ఓకేనా? నెక్స్ట్ ఏంటో చూద్దాము. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు కానీ శపింపవద్దు. మిమ్మల్ని హింసించు వారిని ఏం చేయాలంట? ఏం చేయాలంట? దీవించాలి, కానీ మన నోట శాపవచనాలు రాకూడదు. ఈరోజు ఎంతమంది చాలా మంది శపించేస్తారు తెలుసా? నన్ను ఎవడన్నా అన్యాయంగా మాట్లాడితే వాడు సర్వనాశనం అయిపోతాడు, వాడు చచ్చిపోతాడు, వాడు రోడ్డు మీద పడిపోతాడు, వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు. ఎప్పుడు మనం శాపవచనాలు పలికే వారిగా ఉండకూడదు. యెహోవా చూసుకుంటాడు. ఊరకుండి దేవుడి మహిమను మనం చూసేవారిగా ఉండాలి. కనుక ఎన్నో నేను మర్చిపోయాను, చాలా చెప్తున్నా, నాకే కన్ఫ్యూజన్ ఉంది. ఎలాగైనా కనుక ఏం చేయాలి? మన హింసిస్తున్న వారు ఏం చేయాలా? దీవించాలి. 6వ 7వ సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో ఏడుడి. సంతోషించే వారి దగ్గర పోయి ఏడుస్తే, ఏడ్చే వారి దగ్గర పోయి సంతోషిస్తే బాగుంటుందా? సావుకు పోయి అంటే ఎలా ఉంటుంది? మన వాడికి యాక్సిడెంట్ అయింది, వాడికి అప్ప మళ్ళీ అయిందిరా, అప్ప మళ్ళీ అయిందిరంటే వాడు ఎందుకు వచ్చినావు అంటాడు వాడు. అవునా కదా? లేదరా అన్న, దేవుడు స్వస్థపరుస్తాడు, ఏం కాదు ఆయన ప్రార్థన చేద్దాం అంటే వాడేమంటాడు? ఏడ్చేవాడితో ఏడవాలి, సంతోషించేవాడితో సంతోషించాలి. మన వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎదుటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే హృదయాలు ఏం చేస్తున్నారు తెలుసా? వా ఇంకా ఆనందము మామూలు ఆనందం కాదు, నాశనం అయిపోయినారులే, పడిపోయినారులే, పాడైపోయినారులే, బయటికి వాడు అన్న యొక్క పని అయిందన్న హృదయంలో మడుగు సంతోషగానములు ఆనందంగా ఇలా మనం మంచిదాన్ని హత్తుకునే వారుగా ఉంటే దుఃఖంలో ఉన్న వాడికి మనం కూడా దుఃఖంలో సహాయకుడిగా ఉండాలి, సంతోషంలో మనం కూడా సంతోషంతో ఉండేవారిగా ఉండాలి. నెక్స్ట్ ఏదో చూద్దాం నాయన. 7వ ఒకటితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాడి యందు మనసుంచక తక్కువవాడి యందు ఆసక్తులై ఉండుడి. అబ్బా, ఇది మన జీవితాల్లో ఉన్నాయంటారా? ఉన్నాయి. అంటే ఒకటితో ఒకడు ఏం చేయాలా? మంచి సంబంధాన్ని కలిగి ఘనమైన వాటి వరకు ప్రయాసపడద్దండి. అన్న మన మందిరానికి ఇదో ఈ బాటిల్ 20 రూపాయలు కొందామన్నా, 20 రూపాయలు ఏదన్నా 40 రూపాయలు పెట్టి కొందాం. ఏమంటారు మనం? ఇంకొకరు 40 రూపాయలు, దేవుడు అంటాడు 20 రూపాయలు చాలు. తగ్గించుకోవాలి. ఏం చేయాలి? తగ్గింపు కలిగి ఉండాలి.
2000 బట్టలు శరీరాన్ని ఆపుతాయి, 1000 రూపాయల బట్టలు శరీరాన్ని ఆపుతాయి. మనం దేని ఎందు ఆసక్తి కనపరచాలంట అని చెప్తున్నాడు. తగ్గింపు ఎందు ఆసక్తి కనపరచాలని ఎవరు చెప్తున్నారమ్మా? నేను చెప్తున్నానా? దేవుడే చెప్తున్నాడు. అట్లే మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. ఇది మన దౌర్భాగ్యం. ఎప్పుడు మనం ఏమనుకుంటాం? నన్ను మించిన నీతిమంతురాలు నీతిమంతుడు ఎవడు లేడనుకుంటాం. చాలా తప్పదు. ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరు నీతిమంతులు లేనే లేరు. ఈ సత్యం చాలా మంది చెప్తే అర్థం కాదు. మేము పాస్టర్లుగా ఉన్నామా, మేము నీతిమంతులు కావా అంటే ఎంతమంది పాస్టర్లు లోపాలు చూపించమంటారు? ఎంతమంది పాస్టర్లలో లోపాలు అంటే నేను లోపాలు ఎత్తి చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక బలహీనతను కలిగి ఉంటారని చెప్తున్నాను అంతే. పౌలు గారు అంత పరిశుద్ధాత్మను పొందినవాడు కూడా, ఆయన కూడా ఒక బలహీనతను కలిగి ఉన్నాడు. ఏ బలహీనత? తనను తాను హెచ్చించుకోవటం. కనుక ఎవరు నీతిమంతులు కాదు. కనుక ఎవరు నాకు నేను నీతిమంతులని చెప్పొద్దండి. ఎప్పుడైనా మీరు చెప్పారంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాను. మీకు వాక్యం చెప్తుంది, నువ్వు నీతిమంతులుగా ఎంచుకోలేదు. ప్రభు కృపను బట్టి నీతిమంతులుగా మార్చగలని చెప్పాలి. నెక్స్ట్ ఏది నాయన? యాడున్నాను? ఎన్నో వచనము? 17. కీడుకు ప్రతి కీడెవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి, పగ తీర్చుకున్నట కూర్చుకో. పగ తీర్చుకున్నట ఎవరి పని అంట? దేవుని పని అంట. ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. నేను ఇంత పాపుతుంది. మంచి దాన్ని ఫస్ట్ మంచి వాటిలో మనం ఏం చేయాలంట? చెడ్డదాన్ని ఆశ్రయించుకోవాలి. కానీ ఈరోజు సంఘాల్లో దేని మీద ఆశ కలిగి ఉంటున్నారు? సంఘాల్లో దేని మీద ఆశ కలిగి ఉంటున్నారు? చెడ్డ వాటిపైన ఆశ కలిగి ఉంటున్నారు. ఈరోజు సేవకులైన విశ్వాసులైన దేనిపైన ఆశ కలిగి ఉంటున్నారు? చెడు. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, బబులో నుంచి పర్లేదు, కూర్చోండి పర్లేదు, ఎవరు లేదు కదా, కూర్చోండి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, బబులో నుంచి ఏం చేయాలంట? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఇర్మియా గ్రంథం 51లో ఉంటుంది. బబులో నుంచి మనం ఏం చేయాలంట? పారిపోడి మీ ప్రాణములను మీరు దక్కించుకోండి. ఈరోజు ఈ మహాబహులైన లోకంలో మనం కూడా ఏం చేయాలి? చెడ్డ సంఘాల నుంచి మనం ఏం చేయాలి? పారిపోవాలి. మంచిదాన్ని మనం హత్తుకునే వారిగా ఉండాలి. ఈరోజు చాలా మంది చెడ్డ వాటిలోనే ఆనందిస్తా ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందనే సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. ఏ సేవకులకు నచ్చిన వాక్యాన్ని అతను తీసుకొని, ఆ వాక్యమే ఇదే మూలాధారము, దీన్ని బట్టే మేము ఇప్పుడు దావీదు చిన్న ఉదాహరణ చెప్తున్నాం. దావీదు నాట్యం ఆడాడు. ఆయన ఎలాంటి నాట్యం ఆడాడో చూసావా? ఆయన ఎలాంటి నాట్యం ఆడాడో చూసావా? నాట్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి? మన భారతదేశంలో సంబంధించి నాట్యం అనుకున్నాం. ఎన్ని రకాలు ఉన్నాయి? క్లాసికల్ ఉన్నాయి, కథక్ ఉన్నాయి, కూచిపూడి ఉన్నాయి, వెస్టర్న్ ఉన్నాయి, డిస్కో ఉన్నాయి. ఇట చెప్పుకుంటూ పోతే నాట్యాల్లో 100 రకాల పైన నాట్యాలు ఉన్నాయి. సేవకులు చెప్పి నాట్యం ఏంటి తెలుసు? ఇతను ఏం చేస్తారో అదే చెప్తాడు. డిస్కో లైట్లు పెట్టి ఇది సేవ అంటే దేవుడు అంగీకరిస్తాడు. చెక్కదాన్ని ఈరోజు కాలంలో ఈ క్రైస్తవులు ఎలాంటి అనుభవంలో ఉన్నారు? చెడ్డ వాటిని ఏం చేస్తున్నారు? వెతుకుతా ఉన్నారు, ఆశపడతా ఉన్నారు. మంచి వాటి పైన వారు ధ్యాస కలిగి ఉండట్లేదు. ఎన్ని మంచి మాటలు చెప్పాడు దేవుడు, ఎన్ని మంచి మాటలు చెప్పాడు. ఈరోజు నువ్వు చెడు దాంట్లో ఉండదు అంటున్నాడు. నువ్వు చెడ్డదాంతో సహవాసము చేయగలడు. క్రీస్తు ముఖ్య ఉద్దేశం ఏంటి? పరిశుద్ధత. ఎక్కడైతే హోలీనెస్ ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధత ఉంటాడో అక్కడ ఎవరు ఉంటారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. ఈరోజు నిజంగా మన ప్రవర్తనలు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన నడవడిక పరిశుద్ధంగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుణ్ణి మనం హత్తుకోగలం. ఈరోజు చెడ్డ వాటిపైన మీరు ధ్యాస ఉంచకూడదు, చెడు వాటిపైన మీ మనసులు ఉంచుకోకూడదు. ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడ నుంచి మనం ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఆ మాట వింటే. పారిపోయి ఉంటుంది. ఎవరు పారిపోయారంట?
ఎవరి దగ్గర నుంచి పారిపోయారంట? చెడ్డవారి దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు పారిపోయినట్టు రాయబడింది. నిజం. శోధన ఉన్న చోట యేసేపు ఏం చేశాడు? పారిపోయాడుగా. అక్కడ ఉండి ఏమయ్యాడు? శోధనలో పడిపోయేవాడు. ఈరోజు చెడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పారిపోవాలి. అలాంటి వాళ్ళే మంచి దాసులు. మరి చెడ్డ దాసులు ఎవరో చూద్దాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కరు లేడు, గ్రహించేవాడు ఒక్కరు లేడు, దేవుణ్ణి వెతుకువాడు లేడు. మంచి వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి హత్తుకుంటారు. చెడ్డవాళ్ళు నాకు నేనే నీతిమంతుడిని, నాకు నేనే పరిశుద్ధుడని బ్రాండ్ కొట్టుకుంటూ ఏం చేస్తూ ఉంటారు? దేవుణ్ణి వెతికేవారిగా ఉండరు. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారైరి. ఇప్పుడు నీటికి వచ్చిందా పనికిమాల దాసుడి గురించి? పనికిమాల వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. ఈరోజు సంఘంలో ఆపద వస్తే మనం ఏం చేయాలి? మేలు చేసేవారిగా ఉండాలి, శోధనను సహించేవారిగా ఉండాలి, ఎదుటివారిని ధైర్యపరిచేవారిగా ఉండాలి, ఎదుటివారిని దగ్గర తీసుకునేవారిగా ఉండాలి. కానీ సంఘాల్లో కూడా ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఒకరినొకరు దూషిస్తూ ఉన్నారు. కనుక మేలు చేయవాడు ఒక్కడు లేడు. వారు గొంతుకు తెచ్చిన సమాధి వారి నాలుకతో మోసం చేదురు. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంట? మోసం. వారి నాలుకలు ఎప్పుడు ఎలా ఉంటాయంట? మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన కార్యాలు. వారి పెదవుల కింద ఏముంది? సర్ప విషయం ఉన్నది. పైకేమో ప్రేమగా నటిస్తారు, పైకేమో ప్రేమకున్న మాట, కానీ వారి హృదయం అంతా ఏముంటుంది తెలుసా? సర్ప విషయం కలిగి ఉంటారు. వారి నోట ఏముంటాయంటే మీరే చెప్పండి. అక్కడ ఏం చెప్పాడు దేవుడు? మంచి వారిని హత్తుకునే దాన్ని ఏం చెప్పాడు? శపించవద్దు, దీవించులు కానీ. కానీ ఈడేం చేస్తారంట? పనికిమాల వాళ్ళు ఎప్పుడు వారి నోటి నిండా శాపవచనాలు, పగ ఏముంటాయి? పగ, కుట్ర అన్నీ ఉంటాయి. అలాగే రక్తము చిందించినకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశమును కష్టములు వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గం వారి ఎదురు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఇది పనికిమాలిన దాసుని జీవితంలో ఉండే అనుభవాలు. ఈరోజు ఇలాంటి అనుభవాలు మనలో ఉంటే ఏం చేయాలి? వీటిని చక్కగా యాక్చువల్గా ఇదో మెసేజ్తో ముగించవచ్చు, కానీ పరిపూర్ణం కాదు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, పరిపూర్ణం కాదు. మంచిదాన్ని హత్తుకునే దాని గురించి ఎన్ని వచ్చాయి? ఇప్పుడు దగ్గర 14, 17, ఒక్కొక్క దాంట్లో 14, ఇటు 14, ఇటు 10, ఇటు 10 వేసుకోవచ్చు. ఎన్ని అంశాలు వచ్చాయి? ఇన్ని అంశాలు గుర్తు పెట్టుకోవాలంటే కష్టం. కానీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? చెడ్డవేంటి, మంచివేంటి, మనం దేన్ని హత్తుకోవాలి? చెడ్డదాన్ని హత్తుకోవాలా, మంచిదాన్ని హత్తుకోవాలి. చెడ్డవారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నాశనములకు పాత్రలవుతారు. మంచివారు జీవములో దేవునితో నాట్యమాడతారు, దేవునితో సంతోషించగలరు, దేవునితో ఆనందించగలరు. ఈరోజు నువ్వు మంచిగా ఉన్నావు, అయినా నీ పైన రాళ్ళు వేస్తున్నారు. ఈరోజు మంచిగా ఉన్నావు, అయినా నీ పైన వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. నా మంచితనాన్ని దేవుడు గుర్తించట్లేదు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు దేవుడి కన్ను దృష్టిలోనే ఉంటావు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు కనుకనే నువ్వు ఇంకా పోరాడే వ్యక్తిగా ఉన్నావు, ఇంకా నువ్వు సజీవులుగా ఉన్నావు, ఇంకా నువ్వు ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉన్నావు. దేవా నా కష్టాన్ని నువ్వు చూడట్లేదే అని దయచేసి దేవుడు అనుకుంటాడు. ఆయన చూడకుంటే మీ జీవితాలు ఏమైపోతాయి తెలుసా? ఏమైపోతాయి? అంధకార సంబంధం అయిపోతాయి. కనుక మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? మంచిదాన్ని హత్తుకోవాలి. ఇప్పుడు మంచిదాన్ని చెప్పన్నారనుకోండి, నా సైడ్కి తిరిగి చూస్తారు. స్కూల్లో కూడా ఇంకా చదవలేదు, నువ్వేమో ఎక్కడ చదివిస్తున్నావు అంటారు. కనుక ఇవి మీ హృదయంలో పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మంచివి, శ్రేష్టమైనవి. ఎవరైనా నాకు ఈ మధ్యకాలం నేను ఎవరైనా గమనించిన అనుకో, నేరుగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయమైన 12వ అధ్యాయం తీసుకొని ఇది పట్టుకొని చదువుతానే ఉంటాను. ఏమేమి చదువుతా తెలుసా? సహోదరు ప్రేమ కలిగి ఉండాలని చెప్తా, దేవుని స్తుతించే వారిగా ఉండాలని చెప్తా, ఒకరినొకరు ఆసక్తి కలిగి ఉండాలని చెప్తా, నెక్స్ట్ శ్రమ యందు సంతోషించాలని చెప్తా, ప్రార్థన కలిగి ఉండాలని చెప్తా. ఇంకేనో
ఇవే మంచి లక్షణాలు. నమ్మకం ఇస్తానంటే నా మంచి లక్షణాలు కాదు. దేవునికి నమ్మకంగా ఉండడము, నమ్మకం లేకుండా ఉండడము మంచి లక్షణాలు కాదు. ఈరోజు మందిరాలకు వచ్చే వాళ్ళంతా దేవుని నమ్మొస్తున్నారా, నమ్మకుండా వస్తున్నారా? ఈరోజు సేవకులుగా పిలవడం వాళ్ళంతా నమ్మే వస్తున్నారా, నమ్మకుండా ఉంటున్నారా? అందరు నమ్మే వస్తారు. కానీ కొంతమందివే క్రీడములుగా దాలుస్తాయి, కొంతమంది విశ్వాసం దగ్గర ఆగిపోతారు. విశ్వాసం దగ్గర ఆగిపోయిన వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఎవరెళ్తారు పరలోక రాజ్యానికి? విశ్వాసాన్ని క్రియల రూపంలో మార్చుకున్న వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. కనుక మొట్టమొదటిది ఏంటినైనా ఈరోజు వాక్యాంశం చెప్పాడు ముందు, మంచి దాసుడు. ఓ మంచి దాసుడా, నువ్వు మొట్టమొదటిగా దేన్ని హత్తుకోవాలా? ఏదైనా హత్తుకోవాలా? మంచిదాన్ని చాలా ఉన్నాయి. నేను అడగను, మీకు చివరాకల్లో కూడా ఇవన్నీ అడిగారు అనుకో, నన్ను కొడతారు వేసి వచ్చి, ఏదో చేస్తాను నన్ను, కాబట్టి నేను అడగను. రెండవదిగా చూద్దాము మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. రెండవదిగా అన్నిటికంటే దేవుణ్ణి నీ పైన ఉంచుకోవాలి. దేవుణ్ణి నీ పైగా ఉంచుకో. మొదటిగా దేవుణ్ణి ఉంచుకో. ఈజీ మాట. మొదటిగా నీ జీవితంలో దేవుణ్ణి ఉంచుకో. నువ్వు మొట్టమొదటిగా వెతకాల్సింది దేని లోకంలో? దేవుని రాజ్యమును, ఆయన నీతిని. ఈరోజు ఎంతమంది దేవుని రాజ్యాన్ని వెతుకుతా ఉన్నారు? ప్రతి మనిషికి ఒక కోరికలు ఉంటాయి కదా. కోరికలు లేని వారు ఎవరైనా ఉన్నారా? కోరికలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ మన క్రైస్తవ ప్రయాణం మన కోరికల వైపు ఉండకూడదు, మన ఆశల వైపు ఉండకూడదు. మరి దేనిపైన ఉండాలి? దేవుని రాజ్యం పైన ఉండాలి. ఆయన నీతి పైన మాత్రమే ఉండాలి. ముందుగా నువ్వు దేవుణ్ణే పెట్టుకోవాలి. ముందుగా సమస్తాన్ని దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకే బ్రతకాలి, దేవునికే సమస్తాన్ని ఇవ్వాలి. నీ మొదటిది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ హృదయమైన, నీ సంపాదన అయినా, నీ మనస్సు అయినా, నీ శరీరమైన, నీ ఆత్మ అయినా మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఎవరికి ఇవ్వాలి? చాలా మంది భార్యలు అంటారు మా ఆయన అది నా శరీరం అంటారు. భర్తలు అంటారు భార్యని, ఇది నా శరీరం. పిచ్చోళ్ళరా, మీరిద్దరు దేవుని యొక్క సొత్తు. మీరు ముందుగా దేవుని సొత్తు, తర్వాత మీకు మీరు సొత్తులు. ఇలా ఎంతమంది దేవుని రాజ్యం గురించి ప్రయాసపడుతున్నారు మొట్టమొదటిగా వారి జీవితాలు? నా సుఖము, నా సంతోషము, నా ఆశలు, నా కోరికలు, నా తలంపులు, నా ఇష్టాలు అని. నీ గురి నీ ఇష్టం కాదు, నీ గమ్యం నీ ఇష్టం ఎప్పుడు కాకూడదు. అందుకే పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు? నా ఇష్టాలను పెంట కుప్పగా మార్చుకున్నాను. ఆయన కోరికలు ఏం చేసుకున్నాడంట? పెంట కుప్పగా మార్చుకున్నాడు. ఇదో నిజంగా దేవుని రాజ్యంలో నీ జీవితంలో ముందు పెట్టుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. ఆయన ఎవరిని ముందు పెట్టుకున్నాడు? తండ్రిని ముందు పెట్టుకున్నాడు. ఈరోజు ఎవరిని ముందు పెట్టుకున్నావు? నువ్వు దేవుని రాజ్యాన్ని ముందు పెట్టుకుంటున్నావా, లేని నీ సొంత కోరికలు, సొంత ఇష్టాన్ని ముందు పెట్టుకుంటున్నావా? నాకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుని రాజ్యంలో సేవకుడిని, విశ్వాసని తారతమ్యాలు ఉండవండి. మీరు గుర్తుపెట్టుకోండి రహస్యాన్ని. ఎవరు నమ్మకంగా ఉంటే వారికి ఆ ఘనత దేవుడు ఇస్తాడు. చాలా మంది అలా మీరు సేవకులు కనుక దేవుని కోసం బతుకుతారు, మేము విశ్వాసాలు కనుక మా కుటుంబాల కొరకు, మా కోరికల కొరకు, మా ఆశల కొరకు బ్రతుకుతా ఉంటాం. ఎక్కడ న్యాయం చెప్పండి? సేవకుడు పుట్టించుకునేవాడు, విశ్వాసులు ఆశీర్వదించబడే వాడు. ఇంకా గొప్పదైన సేవకు కంటే గొప్పదైన ఎవరికి ఉంది? విశ్వాసులకి. అలా ఉన్న మీరు ఆయన చేతిలో నక్షత్రాలు, మీరు ఆయన చేతిలో వారసులు, మీరు ఆయన సింహాసనాన్ని మీరు అధిష్ఠించేవారు. ఇంకా ఎంతగా దేవుణ్ణి హత్తుకోవాలి మీరు, ఇంకా ఎంతగా దేవునితో సంబంధాలు కలిగి ఉండాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.
నీ జీవితంలో నీ మొదటి అడుగు క్రీస్తు అయి ఉండాలి. నీ మొదటి ఆలోచన క్రీస్తు అయి ఉండాలి. నీ మొదటి తలంపు క్రీస్తు అయి ఉండాలి. ఆయన అయినప్పుడే అన్ని నీకు సమర్పించబడతాయి. ఇదిగో నా కోరిక ఇది, ఆ కోరిక కొరకు మాత్రమే కష్టపడుతున్నా, ఆ కోరిక కొరకు మాత్రమే జీవిస్తున్నా అంటే అది లోకమవుతుంది. లోకంలో దీవించబడతారు, హఠాత్తుగా వారు కూలిపోతారు. ఈరోజు నీ జీవితంలో ఎవరిని ముందు పెట్టుకుంటున్నావు? మంచి దాసులు ఎప్పుడు దేవుని రాజ్యాన్ని వెతుకుతారు, దేవుని నీతిని వెతుకుతారు, దేవుడి కార్యాన్ని వెతుకుతారు, దేవుడి క్రియల్ని మాత్రమే వెతుకుతారు. చెడ్డవారు వెతుకుతారమ్మా. చూడండి, హెచ్కేల్ గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. హెచ్కేల్ గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. చెడ్డవాళ్ళు ఏం పెట్టుకుంటారు నాయన? వాళ్ళ హృదయాల్లో విగ్రహాన్ని. ఈరోజు నేను బిర్యానీ తినాలి, పొరపాటున భర్త బిర్యానీ బయట నుంచి తేకుంటే ఇంకా వారి హృదయం ఏముంటుంది తెలుసా? బిర్యానీ విగ్రహమే ఉంటుంది. అవును, మన కోరికే ఒక విగ్రహారాధన, మన కోరికలే ఒక విగ్రహారాధన. మరి బ్రదర్, కోరుకోకూడదా? కోరుకో ఆత్మలు పొందుకోవాలని, కోరుకో దేవుని రాజ్యాన్ని విస్తరించాలని, కోరుకో దేవుని కార్యాలను చేయాలని, కోరుకో 10 మందికి అన్నం పెట్టాలని, వీటిని కోరుకో. కానీ నువ్వు లోకపరమైన వాటిని కోరుకుంటే అది ఏమైపోతుంది? విగ్రహారాధన. నీ హృదయంలో దేన్ని నిలుపుకుంటున్నావంట? విగ్రహారాధన నిలుపుకుంటున్నావు. నాది అనే ప్రతి ఒక్కరు అపవాది సంబంధంలో, నేను అనే ప్రతి ఒక్కరు అపవాది సంబంధం. వాళ్ళు అపవాది పనిచేస్తారు. మనది అనే వాళ్ళు దేవుని సంబంధంలో. ఈరోజు నా జీవితము, నా బ్రతుకు, నా ఇష్టము, నా కోరిక, నా ఆశ, నేను అని ఎవరైనా మాట్లాడారనుకోండి, అది అపవాది యొక్క సంబంధమైన క్రియలను గుర్తుపెట్టుకో. అపవాది ఏమంటాడు? నేను దేవుని కంటే హెచ్చుగా ఉండాలి, ఆయనతో సమానంగా ఉండాలి. హెచ్చుగా కాదు కానీ ఆయనతో సమానంగా ఉండాలి. ఈరోజు నేను అనే అపవాది నీలో నుంచి చంపేసుకో. అది పనికి మాల దాసులు చేసే పని. నా దేవుడు అనే వాడే ఆశ్రయించాడు. చాలామంది వినండి, బాగున్నారా అంటే మీరేం చెప్తారు? ఏమైనా బాగున్నా అంటే ఏమంటారు? బాగున్నారంటారు. అదే దైవ సేవకులు కానీ లేదా మంచి విశ్వాసాలు అండి, ఏమో బాగున్నారా అంటే దేవుని కృపను బట్టి బాగున్నారు. ఎంత తేడా ఉంది చూడండి, ఎంత తేడా ఉంది. మంచి దాసుడు దేవుని కృపను ఆధారం చేసుకుంటాడు, చెడ్డదాసుడు బాగున్నామండి అంటాడు. ఈరోజు నీవు దేన్ని ముందు పెట్టుకుంటున్నావు? నీ కోరికలనా, నీ ఆశలనా, నీ తలంపులనా, నీ ఇష్టాలనా? వీటన్నిటిని ముందు పెట్టుకున్నవాడు దేవుని దాసుడు కానే కాడు, మంచి దాసుడు కానే కాడు. ఈరోజు నీ జీవితంలో ప్రతిదీ ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఆయన ఆధారం చేసుకున్నవాడు ఎప్పుడు నిజంగా సిగ్గునందనే, నందరి అవమానం ఉందనే, నందరు 10,000 మంది నీ పైన దండెత్తి వచ్చినా ఏ అపాయమో నీకు కలుగదో. ఆయన నమ్మితే ఎటువంటి ఆపద మనకు రాదు. ఈరోజు నీవు అనే దాన్ని చంపేసుకో. నువ్వు పనికి మాల దాసులుగా ఉండొద్దు. నీ హృదయంలో విగ్రహాన్ని నింపుకోవద్దు. దేవుని యొక్క దోషం నీ పైకి రాకుండా నువ్వే నీ హృదయాన్ని ఏం చేసుకోవాలంట? అదే కొరింథీయుల రాసిన పత్రికలో ఏమంటది? నీ హృదయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను పాడు చేస్తాడు. నీ హృదయాన్ని ఇక్కడ ఏం చేస్తుంది? పాడు చేస్తున్నాడు. దేవుడిని పాడు చేస్తాడు, నరకనగా పోయేస్తాడు. అదే నీ హృదయం దేవుని ఎలా ఉండాలి తెలుసా? పౌరం వలె నిష్కలంకంగా ఉండాలి. ఎట్లా ఉండాలమ్మా? దేవుని నిన్ను పాడు చేసే విధంగా చేయదని బిలాము చేసిన తప్పేంటి చెప్పండి? బీలాము చేసిన, యాక్చువల్గా బీలాము దగ్గరికి ఎవరు వచ్చారు?
బాలాకు వచ్చాడు. వచ్చి బాలాకు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలను శపించు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? వెళ్ళు అన్నాడు. వద్దని చెప్పాలా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాన్నాడు. మరి బిలాం చేసి తప్పేంటి? దేవుడే రమ్మన్నాడు కదా, దేవుడి దగ్గర విచారణ చేశాడు కదా బిలాము. విచారణ చేయకుండా వెళ్ళలేదు, బిలాం విచారణ చేశాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు బిలాం గొప్పడు. కానీ బిలాం చేసి తప్పేంటి చెప్పండి? వీరిని శపించటము నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఈ భూప్రపంచంలో ఎవరి వల్ల కాదు కనుక వీరిని కొట్టాలంటే ఎవరు కొట్టాలా? ఎవరైతే కాపాడుతున్నాడో ఆయనే కొట్టాలా. ఆయన కొట్టాలంటే ఏం చేయాలా? ఆయన చేయాలా? వీళ్ళు దేవునికి విరోధంగా కార్యం చేయాలి. కనుక నీ దగ్గర, నీ దేశంలో సుందరమైన స్త్రీలను ఏం చేయాలా? వారి దగ్గరికి పంపించి వారు తప్పు చేసేలాగా నువ్వు చేయి, అప్పుడు వారి దేవుడే. ఇది బీలాము మోసకరమైన జీవితం ఇది. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, బీలాము కార్యాలు నీ జీవితంలో ఉంచుకోదని జాగ్రత్త. మోసం. దేవుడే మనల్ని కొట్టే విధంగా చేసేవాడే బీలాము. కనుక బీలాము కార్యం మన జీవితంలో ఉండకూడదు. ఇక్కడ కూడా ఏంటి? దేవుడిని మన ముందు లేకుండా దేవుడికి మనకు విరోధంగా చేసేవాడే బీలాము. ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనం శిక్షించాలని ఏం చేయాలి? మనం పాపం చేసే విధంగా ఉండాలి. నీ జీవితంలో ఒక విగ్రహారాధన, నీ జీవితంలో ఒక కోరికలో ఏదో ఒకటి పుట్టించి దేవుడికి నీకు దూరం చేస్తాడు బీలాము. కనుక జాగ్రత్త పడు. నువ్వు కేవలం దేవుని వైపే చూడు. మంచి దాసుల బలా, మంచి దాసులు అనాలంటే నీ జీవితంలో ప్రతిదీ ఫస్ట్ ఎవరై ఉండాలి? ఆయన రాజ్యము, ఆయన నీతి ఉండాలి. నీవు పనికిమాలాడుగా ఉండాలంటే నీ జీవితంలో ఏం కలిగి ఉంటే పనికిమాలాడు అవుతావు? విగ్రహారాధన. కోరిక అనేది ఏంటినైనా విగ్రహాలు. దయచేసి భయంకరమైన కోరికలు మీరు పెట్టుకోవద్దండి. స్వార్థపూరితమైన కోరికలు పెట్టుకోవద్దండి. విగ్రహారాధనకు మీరు వెళ్ళొద్దండి. మూడవదిగా చూద్దాం, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుట. మూడవదిగా మంచి దాసులు చేసే పని ఏంటి? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుట. అన్నా మేము ఎప్పుడు పాపాలను ఒప్పుకుంటా ఉన్నాను మీరు అనొచ్చు. పాపాలను ఎప్పుడు ఒప్పుకుంటారు తెలుసా? పాపాలను ఎప్పుడు ఒప్పుకుంటారు? ఎప్పుడైతే మొట్టమొదటిగా మనం క్రీస్తుని నమ్ముతామో, క్రీస్తుని అంగీకరిస్తామో అప్పుడు మాత్రమే పాపాలు ఒప్పుకుంటాం. రాను రాను పాపాలు ఒప్పుకోవడానికి మన హృదయం ఒప్పుకోదు. సంఘంలో నాయన కాపరంటాడు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఒప్పుకో. నేనేం తప్పు చేయలేదు మాస్టర్ గారు, నేను మంచిగా ఉన్నా. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒప్పుకో, నువ్వు చేసే తప్పుని ఒప్పుకో. అమ్మ అలా జీవించొద్దు, మందిరంలో ఇలా ఉండు, మందిర ప్రవర్తన ఇలా ఉండు, ఇంట్లో ఇలా ఉండంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు చెప్పిందే చేయాలంటారు. ఒక వ్యక్తి పాపిగా ఉన్నప్పుడు పాపాన్ని ఒప్పుకుంటాడు, కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధత జీవితాన్ని కలిగి, పరిశుద్ధత ఆ అనుభవాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు పాపాన్ని ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడాడు. సంఘంలో మనకంటే ఒక పేరు ఉందనుకోండి, అందరి ముందు సేవకుడు, అయ్యా మీరు తప్పు చేస్తున్నారండి, ఏమయ్యా ఏమంటారు? నేను చేయట్లేదు మాస్టర్ గారు. ఒక ఈగో ఏమొస్తుంది మన జీవితంలో? ఒక ఈగో. ఇంతమంది ముందు అడుగుతావా? ఇంతమంది ముందు నువ్వు తీరుతావా? నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో. ఈరోజు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకునే వ్యక్తి, చచ్చేదాకా ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు సేవకులు పాపాలను ఒప్పుకుంటున్నారా? సేవకులు చేసే పాపాలను ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోరు. ఏం చేస్తారు? సమర్థించుకుంటారు. ఏం చేస్తారు? సమర్థించుకుంటారు. తప్పును ఒప్పుకో. దేవుడి దగ్గర పాపాలను ఒప్పుకో. నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, అప్పుడే నువ్వు మంచి దాసులు అవుతావు. పేతురు గారు దేవుడు ఏం చెప్పాడు?
నేను తప్పు చేయను దేవా అన్నాడు. ఏం చేశాడు? తప్పు చేశాడు. ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అదే గాడి చేసే సీమోను ఏం చేశాడు? అయ్యా నీ హృదయం చాలా చెడ్డదిగా ఉంది, దయచేసి ఇలా ఉంటుందంటే నా కొరకు నువ్వే ప్రార్థన చేయాలి. ఇంత ఘోరమైన వ్యక్తి కదా. ఏమంటాడు పేతుడితో? నా కోసం నువ్వే ప్రార్థన చేసుకో, నేను పోతా ఉన్నా, నా గారెడే నాకు మెయిన్. ఈరోజు నీ యొక్క తప్పును నువ్వు ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు చాలామంది విడిచిపెట్టట్లేదు, చాలామంది ఒప్పుకోవట్లేదు, సమర్థించుకుంటున్నారు, వారి ఆత్మీయ జీవితాలు వారే పాడు చేసుకుంటున్నారు. ఈరోజు నీ తప్పును నీ పాపాన్ని నువ్వు ధైర్యంగా ఒప్పుకో. ఇలాంటి వాళ్ళు మొదట్లో బాగా ఒప్పుకుంటారు. ఎప్పుడు క్రీస్తు రక్షణ ఇచ్చినప్పుడు, క్రీస్తు రక్షణలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటారో తెలుసా? దేవా నేను పాపని అంటారు. రాను పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత ఒప్పుకోమంటే ఒప్పుకునే వ్యక్తులుగా ఉండరు. క్రీస్తు అంటున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతా ఉన్నాడు. ఎవరు అప్పగిస్తారో అతనికి తెలుసు, ఎవరు అప్పగించబోతారో యేసయ్య తెలుసు. యూదా ఇస్కరియోతు ఏమంటాడు? నేనే నా ప్రభువా? అవునయ్యా, నాలో పాపం ప్రవేశించింది, నేను అప్పగించబోతాను నేనే పశ్చాత్తాపనికి. ఆ రోజు ఏమైంది? చరిత్ర ఇంకో రకంగా ఉండేది. ఎవరు సేవకులు, ఏ విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఎదిగిన తర్వాత తమ తప్పులు తెలుసుకోవాలంటే తెలుసుకునేవారిగా లేరు, సమర్థించుకునేవారిగా ఉన్నారు. మాకు వాక్యాలన్నీ తెలుసు, మాకు కూడా బైబిల్ తెలుసు, మాకు కూడా క్రైస్తత్వం తెలుసు, నువ్వు చెప్తే ఏం చేయాలన్నా, నువ్వు చెప్పినాలే ఆ పాస్టర్ అన్నా అంటారు. ఒప్పుకో. సేవకుడి నుంచి ఒక మాట వస్తుందంటే ఎందుకు వస్తుంది ఈ మాట అనే దాన్ని గ్రహించరు. ఇది పాపమా? ఇది వ్యభిచారమా? ఇది తప్ప? ఇది బాధ? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు తెలుసా? వారి నీతి, వారి పరిశుద్ధత అడ్డం వస్తుంది కాబట్టి. నాకు కూడా బైబిల్ తెలుసు, నాకు కూడా క్రీస్తు తెలుసు, నేను కూడా ప్రార్థన యోధురాలి, ప్రార్థనా యోధుడిని కనుక నా తప్పు నేను పనికిమాల దాసురా అంటాడు దేవుడు. ఏమంటాడు? పనికిమాల దాసురా అంటాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నీ జీవితాన్ని నువ్వే సమర్పించుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి నీ జీవితాన్ని నువ్వే సమర్పించుకోవాలి. నిన్ను శుద్ధీకరించుకోవాలి. ఎవరు నిన్ను శుద్ధీకరిస్తారు? నీకు అపరాధాలు పెట్టుకుంటే నిన్ను ఎవరు శుద్ధీకరిస్తారు? చెప్పండి. నిన్ను దేవుని దగ్గర శుద్ధీకరించుకుంటే క్రీస్తు చేస్తాడు, నీ పాపమును క్షమిస్తాడు. నీలో ఆ జీవితమే లేకుంటే, పాపాలు ఒప్పుకునే పరిస్థితి లేకుంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనస్సు పొంద నొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా విభజించేవారు దాని క్రియల విషయమే మారు మనస్సు పొందితే కానీ వారిని బహు శ్రమపాలు చేతులు. దేవుడు ప్రతిరోజు మనకి ఏం చేస్తున్నాడు? ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ఏమిస్తాడు ఆయన? అవకాశం ఇస్తున్నాడు. మారండి. అయ్యా మందిరాలకు రండి అంటే మేము రాం. మారే అవకాశం దేవుడు ఇస్తున్నా మారట్లేదు. ఈరోజు నీ ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే నువ్వు మంచి దాసులుగా ఉంటావు. నీ తప్పిదాన్ని నువ్వు ఒప్పుకుంటేనే, నిన్ను సరి చేసుకుంటేనే నువ్వు దేవుడిలో ఏమవుతావు? ఎదిగి ఫలిస్తావు. నేను ఇందాక చెప్పాను కదా, నేను అనే దాన్ని నువ్వు కలిగి ఈ భూమి మీద ఎవ్వరు స్వతంత్రులు కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఎవ్వరు స్వతంత్రులు కాదు. ఆ అబ్బాయి మీద ఆ అబ్బాయి, అతని మీద అతను, అతని మీద అతను, అతని మీద ప్రతి ఒక్కరికి ఒక అధికారం ఉన్నాడు. ఈరోజు సేవకుల అధికారి ఎవరు? క్రీస్తు. ఈరోజు మీ అందరి అధికారి ఎవరు? నేను. సేవకు వినా మీ పాపాన్ని మీరు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా దేవుని యొక్క పశ్చాత్తాపడితేనే మీరు మంచి దాసులుగా మీరు జీవిస్తారు. చెప్పేవాళ్ళు లేకుంటే సరి ఎలా చేసుకుంటారు? తప్పులు తప్పని చెప్పేవాళ్ళు లేకుంటే సరి ఎలా అవుతారు?
క్రీస్తు వచ్చి భూమి మీద చేసినదేగా, అయ్యా ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలా నడుచుకోండి, ఇలా జీవించండి. ఎవరో విశ్వాసం వెళ్ళి అయ్యా సేవకుడు తప్పు చేస్తున్నాడు, నువ్వే నాకు చెప్పడానికి, నాకు తెలీదా, నాకు తెలీదా, నేను చెప్పిందే చట్టము, నేను చెప్పిందే వేదం. ఇలాంటి ఆత్మీయుతలు కలిగి దేవునికి మంచి దాసులుగా జీవించలేరు, దేవునికి మంచి దాసులుగా ఎన్నటికీ బ్రతకలేరు. నాలుగవదిగా చూద్దాము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 వచనం చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించడం ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని. నాలుగవదిగా, శోధనలు ఆనందంగా సహించేవాడు మంచి దాసుడు. శోధనలు ఆనందంగా సహించటం. ఈరోజు ఎంతమంది శోధనలు ఆనందంగా సహిస్తున్నారు? శ్రమల్ని ఆనందంగా సహిస్తున్నారు. చిన్న శ్రమ వస్తానే ఏమంటారు? చిన్న కష్టం వస్తానే ఏమంటారు? దేవుడే లేడు, ఆయన మమ్మల్ని చూడనే చూడండి, మా జీవితాలు మార్చండి. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే ఆయన నామమునకే స్తుతి కలుగుగా. ఒక సహోదరుడు మన సంఘంలో, నేను బాపట్ల ప్రాంతం వెళ్ళినప్పుడు ఆమె దర్శించమ్మా, నీ దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు, నువ్వు గొప్పగా సేవ చేయబోతున్నావు అమ్మా, ఎందుకో దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడంటే బాగా వినకానికి వినింది. చివరాగరికి ఏమంటుంది, మళ్ళీ మొదలు వచ్చింది, నా భర్తని ఎందుకు తీసేశాడు, నా భర్త నాకు ఎందుకు దూరం చేశాడు. యోగు అనలేదే. మన కుటుంబాల్లో మన పిల్లలు ఎవరైనా చనిపోతే ఎమ్మడే ఎవరు మీద ఏడుస్తుంది తెలుసా? వాడు ఏదో బైక్ తోలుతూ గర్వంగా అహంకారంగా బస్సు కింద దూరితే ఇప్పుడు ఎవరు విలన్ తెలుసా? దూరినోడు విలన్ కాదు, సచ్చినోడు విలన్ కాదు. ఎవరు విలను? దేవుడే విలన్. ఈరోజు నీ జీవితంలో దేవుడిని ఆశీర్వదించట్లేదేమో, నిన్ను శోధనలో తీసుకెళ్తున్నాడేమో. ఇప్పుడు విలన్ ఎవరు? దేవుడు కాదు, అందరూ బాగా దేవుడే. ఈరోజు మనకి వ్యాపారం జరగల, ఎమ్మడే ఎవరు వాళ్ళు చూస్తాం, ఇక మారు మెడక ఇటు పోదు, మెడక ఇటు పోదు, అడిగిపోతుంది. వాట్ హ్యాపెన్ డాడీ? ఏం చేసినా ఈరోజు నన్ను ఈరోజు వ్యాపారం జరగల, దానికి కారణం నువ్వే. ఎక్కడ న్యాయం అండి? ఈరోజు నీ శోధనను సహించే వ్యక్తిగా ఉండాలి, నీ శోధనను నిలబడే వ్యక్తిగా ఉండాలి, నీ శోధనను జయించే వ్యక్తిగా ఉండాలి. ఈ మాట అంటే నాకు కొంతమంది డిస్కస్ చేశారు, బలవాడి పోన్నా అసలు నేను భరించలేని శోధనలు దేవుడు నా పైన మోపుతున్నాడు. కానీ వాక్యం ఏమిటో తెలుసా? 12వ వచనం చదవండి. శోధన సహించేవాడు ధన్యుడు, అతను శోధన గెలిచిన వాడై ప్రభు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయ దురాశ ఇవ్వబడి మరణ కోల్పబడిన వాడై శోధింపబడదు. దురాశ గర్భం ధరించి పాపములు కనగా పాపము పరిపక్వమై మరణములు కనును. శోధన సహించేవాడు ధన్యుడంట. కానీ శోధన వస్తానే ఎవరో తిరుగుతాం, ఎవరో తిరుగుతాము, నువ్వే ఇచ్చావు దేవా. ఇక్కడ చాలా మంచి మర్మము యాకోబు గారు తెలియజేశారు. దేవుడు శోధిస్తాడా, శోధించడా? ఇక్కడ ఏమంటున్నారు వాక్యంలో? దేవుడు శోధించడు అంటున్నారు. కానీ బైబిల్లో చాలా చోట్ల దేవుడు అతని శోధనకు అప్పచెప్పాడు అని రాయబడింది. మరి దేవుడు శోధిస్తాడా, శోధించడా? ఇక్కడ ఒక చక్కటి ఆత్మీయ అర్థం దాగి ఉంచబడింది. చదవండి ఒకసారి ఈ మాట. 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు.
దేవుడు ఎలాంటి విషయాల్లో శోధించడు? కీడు విషయమై, అంటే నిన్ను మరణానికి అప్పచెప్పడం కానీ, నువ్వు నష్టపోవటం కానీ, నువ్వు పాడైపోవటం కానీ దేవుడి యొక్క చిత్తము కాదు. అలాంటివి చేసేది ఎవరు? నీ యొక్క దుష్కార్యములే, నీ యొక్క పాపములే, నీ యొక్క వేదనలే. నేను లాస్ట్ ట్రిప్ ఎప్పుడో వరంగల్కి వెళ్ళాను. దగ్గర ఒక 10 కిలోమీటర్స్ ఉంటే నా గమ్యం నేను చేరుకుంటాను. కాజీపేట 10 కిలోమీటర్స్ ఉంటే వెళ్ళిపోతాను. ఏం సమస్య లేదు, హ్యాపీగా దించేసి వెనక్కి వచ్చేస్తాను. ఫుల్ రోడ్, హైట్ రోడ్. సడన్గా ఏమైపోయింది తెలుసా? అది నిద్రపోతా పడి దొరుకుతా ఉన్నా మెయిన్ రోడ్ మీద. ఆ ఫ్లైఓవర్ దిగారు, కాజీపేట ఎంట్రన్స్ టైర్ పంచర్ అయిపోయింది. భయంకరమైన చలికాలం, ఇట్లా వణుకుతున్నాయి. పంచర్ అయిపోయింది. ఎవరైతే బెడ్స్ తీసుకున్నాడో అతను కాల్ చేసి అబ్బాయి వచ్చాడు. ఆ చలిలో తిరుగుతా, మన దగ్గర స్టెఫ్నీ టైర్ లేదు, ఆ టైర్ రావట్లేదు, చాకీ లేదు మన దగ్గర. ఓ ఏడుపు, దాని కింద దూరి తిప్పుతుంటే రంధ్రం పడింది నాకు పైన, దెబ్బ తగిలి. ఎన్ని శోధన అంటే భయంకరమైన, నాకు జీవితం మీద ఫస్ట్ టైం విరక్తి వచ్చేది శోధన. కానీ ఏమో ఆ రోజు మామూలుగా దేవుడిని చాలా శోధిస్తాను. వాస్తవం చెప్పాలంటే నేను కూడా ఇక్కడ కుడికి చూడను, ఎడకు చూడను. ఎడ చూస్తా ఆ రోజు ఎందుకు నేను దేవుడు ఏమన్నా సహాయించి సహాయించి సహాయించి. అది ఎందువల్ల వచ్చింది అంటే అపవాది కార్యాల వల్ల వచ్చింది అనే సంగతిని కూడా గ్రహించలేని వారిగా మనం ఉంటాం. కీడు మన జీవితంలో ఒక కీడు వస్తుందంటే అది దేవుడు ఇచ్చేది కాదు. ఎవరు ఇచ్చేది? అపవాది. అది ఎందువల్ల మనకు వస్తుంది? మన యొక్క బలహీనత వల్ల, మన యొక్క పాపముల వల్ల అది మన జీవితంలో జరిగింది. కానీ మనం ఏం చేయాలి? శోధనలు మనం ఏం చేయాలి? జయించే వ్యక్తులుగా ఉండాలి. యోబు శోధనలు జయించాడు. నిజంగా యథార్థంగా మాట్లాడుకుంటే యోబు శోధనలు జయించాడు. కానీ ఎవరు జయించలేకపోయారు శోధనని? భార్య, ఇంకా స్నేహితులు. ఆస్తి పోగొట్టుకునేవారు, అంతస్తులు పోగొట్టుకునేవారు, పిల్లలు పోగొట్టుకునేవారు. మంట ఎవరికి వస్తుంది? స్నేహితులకు వస్తుంది. మంట ఎవరికి వస్తుంది? అన్ని పోగొట్టుకోవడం పుడుతు చదువుకొని దేవా అంటున్నాడు. ఏ పోగొట్టుకుని వచ్చి కూడా పెడతారు. నువ్వేదో పాపం చేశావా, నువ్వేదో తప్పు చేశావు, నువ్వేదో కీడు చేసావు దేవుని ఎదుట, అది నువ్వు ఒప్పుకో, నువ్వు పాపివని. పాపం ఎవరు శోధిస్తున్నారు తెలుసా? మీరు మన జీవితంలో మనం ఏదో శోధనలు భరిస్తూ ఉంటాం అనుకోండి. బాధ ఎవరు కలుగుతుంది? పక్కన కలుగుతారు. వాళ్ళే తప్పు చేసింటారు, అందుకే సంఘం పాడైపోయింది. వాళ్ళే తప్పు చేసింటారు, అందుకే శోధనలు వారి జీవితంలో వచ్చాయి. ఈరోజు కలిగే శోధనలు జయించాలి, కలిగే శోధనలు నువ్వు జయించాలి. అందుకే నిజంగా ఆయన మహానుభావుడు ఈసన్న గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. యాక్చువల్గా నేను సిఎస్ఐలో ఉన్నప్పుడు ఎవరైనా సేవకుడి పేరు చెప్తే కోపం అంటే ఈసన్న గారి పేరు. ఎందుకు? మా సిఎస్ఐ సంఘానికి ఈయన వ్యతిరేకంగా పెట్టి అన్ని చోట్ల స్థాపించాడు. ఏదో పాటలు పెడుతుంటారు, పాటలు దాన్ని ఏమంటారు, కృపామయుడా. అప్పుడు ఆ పాటలన్నీ ఇటుబాట్లు చిన్న వయసులో. ఏమో ఇది కొత్త సంఘం వచ్చినారు, మా సిఎస్ఐకి వ్యతిరేకంగా ఉన్నారు. కోపం. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన గురించి తెలియదు. నన్ను అభిషేకించింది ఎవరు అంటే వాస్తవం చెప్పండి ఈసన్న గారే. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి పోలేదు, ఎప్పుడు ఆయన దగ్గరికి గుడాల పండగకి పోలేదు, లేదంటే ఇక్కడ నంద్యాలలో హౌసన మినిస్ట్రీస్కి పోలేదు. నేను జువారి సిమెంట్స్లో పనిచేస్తున్నప్పుడు ఆ జువారి కాలనీకి ఈసన్న గారు వచ్చాడు. నా కోసం పంపించాడు దేవుడు, వచ్చాడు. నేను రానన్నా. నా మీద ఉండే హెడ్ ఆయన క్రిస్టియన్, వెంకటస్వామి సార్ క్రిస్టియన్. రాకేష్ వచ్చాడు, ఈసన్న గారు వచ్చారు, ప్రార్థన చేయించుకున్నాం కదా మా ఫ్యామిలీ అంటారు, నువ్వు కూడా రా అంటే నేను రానుకోలేదు సార్. ఆయన ఏదో ఆయన సేవ నాకు నచ్చదన్న. ఏం కాదు రా అన్నాడు. పోతే ఈసన్న గారు కూర్చున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకున్న తర్వాత మా బ్రదర్ అంటే నేను పోయి మోకాలు ఇంకేదైనా సమస్య ఏదో చెప్పే సమస్య, అప్పుడు లోక సమస్య చెప్పాను. పాపం తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే వచ్చాను. అప్పటి నుంచి నా తల మీద చేపెట్టి ప్రార్థించింది ఎవరు లేదు. నన్ను అభిషేకించింది ఎవరనంటే జువారి సిమెంట్స్లో నా కొరకు దేవుడు పంపి. అసలు నేను సేవకులు అవుతాను అనుకోలేదు, నేను దేవుని వెంబడిస్తాను అనుకోలేదు. నా కొరకు జువారి సిమెంట్స్ పంపించాడు. అసలు ఆయనకు నాకు సంబంధం లేదు.
కానీ ఇప్పుడు దేవుడు నమ్మిన తర్వాత అసలు ఆయన సంకీర్తనలు వింటే, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారే. ఈ పాట విన్నప్పుడు నేను ఎప్పుడో దుఃఖం వచ్చినప్పుడు ఈ పాట నాకు జ్ఞాపకం చేసుకుంటే నా బాధ అంతా పోతుంది, ఏడ్చుకుంటూ పాడతా. విశ్వాసనామసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి వేపగా. అక్కడ ఆగిన తర్వాత నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. ఆ శోధనలన్నీ పటాపంచలు వేసిన ఆ కష్టమంతప్పటికి నా ఎదుట నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకుంటే అన్నీ ఏమైపోతాయి తెలుసా? ఏమైపోతాయి తెలుసా? పటాపంచలైపోతాయి. శనివారం శుక్రవారం అంతా ముఖమంతా మాడిపోయింది నాది, శనివారం ఉదయమంతా ముఖమంతా మాడిపోయింది, 12 గంటలకు ముఖం చిగురించింది. ఏడుస్తా ఉంటే దుఃఖపడతా ఉంటే నేనున్నా నీ ఎదుట ఎందుకు రాను దుఃఖపడతా ఉన్నప్పుడు అబ్బా ఆయన ఉన్నాడు. అందుకే ఆయన పేరేంటి తెలుసా? ఉన్నవాడు. నేను ఉన్నా కదా మీతో, నేను అంటా కదా ఎందుకు దిగులు పడతా ఉన్నావు అనుకుంటాం. దేవుడు నా జీవితంలో ఏం చేశాడు? అన్నీ ఆయన చేసుకున్నాడు. అంతా వేసేయా అంటా ఉంటాం దేవుడిని. అంతా ఆయన చేశాడు. నువ్వు సజీవులకులో పెట్టాడు, నీకు మేలు చేశాడు, నిన్ను గొప్పగా హెచ్చిస్తున్నాడు, నిన్ను గొప్పగా వాడబడుతున్నాడు. అసలు నేను ఎప్పుడు అనుకుంటాను, ఐఎమ్ ఆఫ్టర్, నేను ఒక నీటి బిందువుని. మీకు తెలుసో లేదో, నేను మన మందిరంలో ప్రశాంతంగా బోధించగలను. పక్క సంఘాలకు వెళ్తే ఎక్కడైనా వాక్యం అవకాశం ఇస్తే మీకు తెలుసో లేదో, వారం రోజులు ఏడిస్తేనే పోతా, వాక్యం కాదు పోను. నాకు భయం. ఎందుకంటే ఏ పాటి వాడు నేను ఆయన ఉన్నతమైన సేవ చేయడానికి తగ్గించుకుంటాను. నేను ఎప్పుడు దేవుని తగ్గించుకుంటాను. ఈరోజు నీ జీవితంలో శోధనలు వస్తున్నాయంటే నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? జయించే. మంచి దాసులు ఏం చేస్తాడు? శోధనని జయిస్తాడు. చెడ్డదాసులు ఏం చేస్తాడు? శోధనలో దేవునికే విరోధంగా మాట్లాడుతూ, దేవుని విరోధంగా చేస్తూ ఆయనే ఒక నేరస్తుడిగా నిలబెడతాడు. ఎంత పాపం తెలుసా? దేవుణ్ణి బోర్డు నిలబెడతాం మనం. ఎవరిని నిలబెడతాం? బోర్డులో దేవుణ్ణి బోర్డు నిలబెడతాం, క్రీస్తుని బోర్డు నిలబెడతాం తెలుసా? ఈరోజు మంచి దాసులు ఏం చేస్తాడు? శోధనలు జయించి దేవుని ఘనపరుస్తాడు. యోబు ఏమైపోయాడు? శోధించబడినప్పటికీ డబల్ ఎన్ని ఆశీర్వాదాలు? 200 ఆశీర్వాదం. ఈరోజు నువ్వు శోధించబడుతున్నావు అంటే గుర్తుపెట్టుకో. ఈరోజు మన సంఘం శోధించబడుతుంది గుర్తుపెట్టుకో. ఎన్ని ఆశీర్వాదాలు? ఆయన ఏలియా అయితే మనం ఎలీషా. మనం ఏంటి? ఎలీషా. ఏలియా ఒక ఆత్మ అయితే ఎలీషా 2 ఆత్మలో. కృప వెంబడి కృప. మంచి దాసుడు ఏం చేస్తాడు? ఆయన శోధనలు సహించే వ్యక్తిగా ఉంటాడు. ఈరోజు నువ్వు శోధనలు సహించే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి శోధించే వ్యక్తిగా ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. 5వదిగా చూద్దాం. కీర్తన గ్రంథము 27వ సంకీర్తన 4వ వచనం. 27వ సంకీర్తన 4వ వచనము. యెహోవా యొక్క ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అబ్బా, ఆమేన్, 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 ఆమేన్. మనం ఉన్నాము. వాక్యం చెప్పలేదు కదా, ఆయన సన్నిధిలో నివసించేవాడు మంచి దాసుడు. ఆయన సన్నిధిలో నివసించుట. ఈయన జీవితకాలం అంతా ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడంట? ఎక్కడా? చూడరా, దేవుడి మందిరంలో. మనం ఏం కోరుకుంటాం? చెడ్డదాసులు ఏం కోరుకుంటారు? బాగా చెప్పావు. మందిరానికి రారా అంటే పని ఉందన్నా, మందిరానికి రారా అంటే సావేందన్నా, మందిరానికి రారా అంటే తినం వచ్చిందన్నా, మందిరానికి రారా అంటే పులకరం వచ్చిందన్నా.
దేవుడి మందిరంలో ఏముంది తెలుసా? ఏముంది తెలుసా? సంతోషం ఉంది. దేవుడి మందిరంలో ఆనందం ఉంది. నిన్న యథార్థంగా చెప్పాలంటే నేను చాలా బలహీనతగా ఉన్నా. సిస్టర్ గారు నన్ను అడిగారు, ఏ ప్రజలు ఇంత బలహీనతగా ఉన్నారు, బాగా నీరసంగా ఉందండి, ఏమమ్మా చాలా డల్లుగా ఉంది, శరీరం నాకు సహకరించట్లేదు అని. నిన్న ఆరాధన కూడా నేను చేయాలనుకోలేదు. ఈయన వచ్చి కూర్చుంటే అయిపోయింది. ఎట్లా పోయిందో అసలు ఆ నీరసం ఎట్లా పోయిందో, ఆ బలహీనత ఎట్లా పోయిందో. నిన్న ఆరాధన చేసామో పునాదులు కదిలిపోయాయి. పునాదులు ఏమైపోయి కదిలిపోయి ప్రతి ఒక్కరిలో అగ్ని మండింది. అంటే ఏంటి? ఆయన సన్నిధానంలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధానంలో ఆనందం ఉన్నది, ఆయన సన్నిధానంలో స్వస్థత ఉన్నది. చూడండి, మన సాక్ష్యం సిస్టర్ గారు ప్రార్థనకు ముందు ఎలా ఉంది? ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు దాకా నాకేమో రాలే, మరి ఇది మాది ఈ స్థలం నుంచి ఆ స్థలానికి అంటాడు. అంటే సన్నిధానంలో ఏముంది? స్వస్థత ఉంది. మనకు బలహీనంగా ఉన్నప్పుడు మనం ఎక్కడికి రావాలి? వెతకాలి ఆయన మందిరంలోకి వచ్చి. నేనైతే వచ్చి ఇడే పడుకుంటాను. నాకు బాధకుంటే నేను ఎక్కడ ఉన్నాను. ఒకరోజు దీని పెద్దకొస్తు మందిరానికి వెళ్ళాను. స్టార్టింగ్ హైదరాబాద్ విషయం కొత్త భయంకరమైన జ్వరం. నాకు జ్వరం వస్తే మన వాళ్ళందరూ తెలుసు, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, వేరు కూడా తెలుసు. ఇక్కడ నుంచి అక్కడ దాకా షాక్ తగ్గుతుంటారు. ఈయనుంటే ఒక టీనో ఏమన్నా ఎవరికైనా సరి పుడితే నా కాడికి వచ్చి కాసుకోవచ్చు, అంత జ్వరం వస్తుంది. ఆ జ్వరంలో ఆదివారం అప్పట్లో మాకు ఆటోకి డబ్బులు పెట్టే పరిస్థితి కూడా నాకు లేదు. ఇక్కడికి వచ్చిన కొత్తలో నిజంగా చెప్పాలంటే ఎక్కడి నుంచి బ్రదర్ ఏ ఏరియాలో బాగా తెలుసు కాబట్టి ఈ బిస్మిల్లా హోటల్ ఉంది కదా, దానికి కొంచెం లోపలికి వెళ్తే మేము ఉండేవాళ్ళం. అక్కడి నుంచి దీపెందుకోసం మందిరం మన బ్రదర్ చూపించాను. దీపెందుకు ఎంత దూరం ఉంది? ఆ జ్వరంలో నేను సిస్టర్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మందిరాలు మేము అట్లా వెళ్ళామండి. మందిరాలు రావడానికి మాకు ఇప్పుడు బైక్ ఇచ్చాడు దేవుడు, ఇప్పుడు ఆ పెద్ద బండి ఇచ్చాడు వద్దన్నా కూడా. మాకు హైదరాబాద్కి వచ్చినంత బండి లేదు, నడవటమే. ఎంత దూరం మీకు తెలుసలేదు. మీకు బండ్లు కావాలి ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే, నాకు అవసరం లేదండి. ఇప్పుడు నా బండి రిప్లేస్ నాకు అవసరం లేదు, లిఫ్ట్ల మీద వెళ్ళిపోతాను. అది సికింద్రాబాద్ కావచ్చు, అది మియాపూర్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నేను అనుకోవాలి కానీ ఆంధ్ర కూడా లిఫ్ట్ల మీద వెళ్ళిపోతాను, నంద్యాల కూడా లిఫ్ట్ల మీద వెళ్ళిపోతాను. అంత విశ్వాసం ఉంచుతుంది దేవుడి మీద. లిఫ్ట్లే హైదరాబాద్కి వచ్చి పోతే నాకు బైక్ ఎక్కడిది? లిఫ్ట్లే. ఇక్కడ ఈయనకు ఫోన్ కొడతాను, అదే నేను చూస్తాను, చెయ్యి పెడతాను, ఆపుతాడు, ఎక్కించుకుంటాడు. నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వాడు అక్కడికే తీసుకెళ్తాను. అదర్థం కాదు. అవును, ఆయన సన్నిధానం కోసం ఇంత కష్టపడే జనం వస్తే ఏడ్చుకుంటూ సిస్టర్ గారు ముందు నడుస్తూ ఉన్నారు, నేను వెనక ఏడ్చుకుంటూ నీరసంగా నడుచుకుంటూ పెట్టి ఆయన మందిరానికి వెళ్ళేసరికి ఎట పోయిందో జనం. మోకాళ్ళకి చప్పట్లు కొట్టి నేను ఈ మధ్యకాలంలో మోకాళ్ళ పోగొట్టుకున్నాను, నిజంగా పోగొట్టుకున్నాను. గంట చేస్తాం మోకాలు. ఇప్పుడు మన మందిరం ఉంది కదా, మొదటి ప్రార్థన నుంచి ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం కొరకు ప్రార్థన చేసిన తర్వాత సేవకుడు అందరినీ కూర్చొని ఉంటాడు కదా, అప్పుడు దాకా మోకాలు వేస్తాం. మళ్ళీ మోకాలు మామూలుగా ఏంటి, డ్యాన్స్ ఆడుతుంటాం మోకాలు మీద. ఎట్లా డ్యాన్స్ ఆడుతుంటాం. ఆయన సన్నిధానంలో స్వస్థతలు ఉన్నాయి. ఎట్లా పోయిందో జ్వరం ఎట్లా పులకరం ఎట్లా పోయిందో, బలహీనత ఎట్లా పోయిందో, అన్ని గౌన్ ఆరోగ్యంతో, డాక్టర్లు లేకుండా ఆరోగ్యంతో బయటకు వచ్చాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత డాక్టర్లు వీళ్ళు పరిచయం లేక నన్ను తీసుకుని ఇంజక్షన్లు వేపిస్తారు. కానీ అప్పుడంతా ప్రార్థనతోనే, ప్రార్థన. ఆయన సన్నిధానంలో ఏముంటుంది తెలుసా? సమస్తం ఉంటాయి. దేవుడి మందిరానికి వెళ్ళి పోగొట్టుకున్నవాడు ఎవరైనా ఉన్నాడా? అసలు ఉందా? అసలు ఆ మాట ఆలోచన ఉందా? ఆయన మందిరానికి వచ్చి పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడా? పోగొట్టుకుంటారు. దయ్యాన్ని పోగొట్టుకుంటారు, బలహీనతలు పోగొట్టుకుంటారు, దుఃఖాన్ని పోగొట్టుకుంటారు, వేదనని పోగొట్టుకుంటారు, ఆన్ని పోగొట్టుకుంటారు. దేవుడి మందిరానికి వచ్చి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడా? ఈరోజు మంచి దాసుడు ఆయన మందిరంలో ఎప్పుడు ఏం చేయాలనుకుంటాడు? నివాసం చేయాలనుకుంటాడు. ఈరోజు నువ్వెలా ఉన్నావు? దేవుడి మందిరంలో నివాసం చేసే వ్యక్తిగా ఉండు. ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? మనం 3 రోజులు మేము
ఉపవాస ప్రార్థన చేశాను. షుగర్ పేషెంట్లము, ముసలోళ్ళు, ఇద్దరు ముసలోళ్ళు ఏం చేశారు? ముసలోళ్ళే అంటారు. ఎందుకంటే వీళ్ళు 40 రోజులు చేస్తే యూత్ అంటారు. బలహీనము ఉపవాసం చేస్తే సంపూర్ణంగా మందిరంలో అసలు ఆకలే కాలేదు. మనకి చాలా బలంగా ఉన్నాం. ఇంకా మా హృదయం ఎప్పుడైతే ఇంకా తిండి వైపు తిప్పుకున్నామో అప్పుడు ఇంకా బలహీనం వస్తుందేమో. కానీ దేవుని మందిరంలో ఉన్నంత వరకు బలమే. మంచి దాసుడు ఆయన మందిరంలో నివాసము చేస్తాడు. నీతిమంతుల గుడారాలలో రక్షణ సంగీత సునాదము. ఆయన మందిరంలో నివాసం చేసే వ్యక్తిగా ఉండవాలి. పనికి వాళ్ళ దాసుడు ఏం చేస్తాడో చూద్దాం. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించి నప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పారు కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏంటంట ఇక్కడ సారిలో చదువుతుంది, సహోదరుల జీవం గల దేవుని విడిచిపోనని విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉన్నాయల్లా జాగ్రత్తగా చూసుకొని ఆయన నుంచి దూరం కావడం ఏంటి? ఆయన మందిరం నుంచి మనము ఒకప్పుడు మందిరానికి బాగా వెళ్ళామండి బ్రదర్, ఇప్పుడే వెళ్ళకపోతున్నా. అంటే ఏంటి? నువ్వు ఎవరి నుంచి? జీవం నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఈరోజు ఎన్ని ప్రార్థనలో పాల్గొంటే, ఎన్ని కూటాలలో పాల్గొంటే నీ కుటుంబము అంత ఆశీర్వాదకరం, నీ కుటుంబము అంత దీవెనకరం. పండుకుందే 12, 12:30, లేచింది 3 గంటలకు, 4 గంటలకు ప్రార్థన. ఈరోజు ఎన్ని గంటలకు లేచినా భయం నాకు. కృష్ణ గారు అంటా ఉన్నారు, అనా పడుకో, ఎందుకు లేచి తిరుగుతూ ఉన్నావు, పడుకుంటే కోపం పోతారమ్మా. ఈరోజు పునరుత్థాన పండుగ తల్లి, ఈ పునరుత్థాన పండుగని నేను ఆనందించాలి. నాకు నిద్రపోయినా పర్వాలేదు, నేను బలహీనైనా పర్వాలేదు, కానీ నా దేవుని నేను ఏం చేయాలి? ప్రార్థించాలి. ఈరోజు కనీసం క్రైస్తవులారా, పునరుత్థాన పండుగలో మీరు పాలు పంచుకోలేకపోతే మీ ఆత్మీయ జీవితాలు బలహీనమో, మీరు దేవుళ్ళు ఆనందించలేరు. పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉన్నవాడు భ్రమలో ఉంటారు, కానీ దేవునితో నడిచే వ్యక్తులుగా ఉండలేరు. ఆయన వేకుశామం లేచి చీకటి ఉండగానే గెస్సేమని తోటకెళ్ళి మొరపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? నివాసము చేస్తే నీకు ఆపదలు రావు, నీకు ఇబ్బందులు రావు, నీకు శ్రమలు రావు. దేవుడు మొన్న అనుకున్నాం 3 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత, ఆ ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లోకం వెళ్ళి పని చేయాలంటే మనసు ఎందుకు గొప్ప, మళ్ళీ లోకానికి వెళ్ళి మళ్ళీ పని చేయాలి, లోకస్తులతో సహవాసం చేయాలి. ఎంత ఆనందం వేస్తుంది తెలుసా మనకి. అదేందో బాగా ఆనందం మాకు దేవుని మందిరంలో ఉండాలి. మీరు ఉండాలి, అలవాటు చేసుకోవాలి. ఆయన మందిరంలో ఎంతగా ఉంటే మీ ఆత్మీయ జీవితాలు అంతగా ఫలిస్తాయి. చూద్దాం ఎన్నదైనా. అవును, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో లాస్ట్ లైన్ చదవండి చాలు. 18వ వచనంలో లాస్ట్ లైన్, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఇది దాని హెడ్డింగ్ కూడా, అదృశ్యమైన వాటిపైన దృష్టి ఉంచుట, అదృశ్యమైన వాటిపైన దృష్టి ఉంచుట. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఏదైనా దృశ్యమైనవి అనిత్యములంట. దృశ్యమైనవి అంటే ఏంటి? దృశ్యమైనవి అంటే ఏంటి? ఓయమ్మ, మీకు తెలుగు అర్థం కాదు కదా. ఆ కనబడేవి అనిత్యములు, అనగా వ్యర్థములు. అదృశ్యమైనవి నిత్యములు అంట. అదృశ్యమైనవి నిత్యం.
ఈరోజు చాలా మంది అడుగుతున్నారుగా అన్యులు యేసయ్య నమ్ముకోండి పరలోక రాజ్యానికి పోతారు, లేకపోతే నరకానికి పోతారు. నరకం నువ్వు చూసినావా అంటారు. అన్యులు ఏమంటారు? పరలోకం నువ్వు చూసినావా అని యేసయ్య నీకు చూపించాడా అంటారు లేదా? ఈరోజు నీవు నీతిమంతుడు అలాగే మంచి దాసుడు దేని మీద తన హృదయాన్ని ఆనుకుంటాడు? అదృశ్యమైన వాక్యం. నువ్వు యేసయ్య చూసావా? మీరు చూసారు కదా? మీరు చూసావు యేసయ్య? నువ్వు చూసావమ్మా? ఎవరు చూసారు ఎక్కడ? అయినా ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. పరలోకం చూసారా? చూసారా? అయినా ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. ఈరోజు మంచి దాసును నమ్ముతాడు, విశ్వాసం ఉంటాడు. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో ఏముంది? విశ్వాసం అన్నది 11వ అధ్యాయం మొదటి వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన వాడికి చదువుతాడు. చదువులేనా? 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నాయనడానికి రుజువు. మంచిదాసుడు యేసయ్య ఉన్నాడని నమ్ముతాడు. మంచిదాసుడు పరలోకం ఉందని అంటాడు. మంచిదాసుడు తీర్పు ఉందంటాడు. వీటిని చూసినారా? చూసారా? లేదుగా. ఆయన ఏం చేస్తున్నారు? మీరు నమ్ముతా ఉన్నారు. ఈరోజు నమ్మని వాడు యాడికి పోతాడు? నిత్య నరకానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. అందరికి తెలిసిందేగా. ఏం చెప్పాడు యేసయ్య? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడిని యెహోవాను నువ్వు ఆరాధించంటే ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఏం చెప్పాడు? నీకు కలిగిన ధనాన్నంతా అమ్మేసి నన్ను వెంబడించు. నిన్ను వెంబడిస్తే ఏమొస్తుంది యేసయ్య? నన్ను వెంబడిస్తే ఏమొస్తుంది చెప్తాడు యేసయ్య? నిత్యరాజ్యంలో నువ్వు వారసులు అవుతావు. ఇప్పుడు ధనవంతులు కనిపిస్తున్నది ఏంటి? తన ఆస్తి, తన అంతస్తు, తన హోదా, తన పలుకుబడి. కనిపించేది ఏంటి? ఆయన రాజ్యం. ఇప్పుడు ధనవంతులు ఏమంటున్నాడు? దృశ్యమైన వాటిపైన మనసు ఉంచుకొని ఏమంటున్నాడు? నిన్ను వెంబడించడం వద్దు, ఆ కనిపించని పరలోకం నాకు వద్దు. కానీ ఆయన శిష్యులు అంటున్నారు, పేతురు అడుగుతున్నాడు, నేను అన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్న మాకేంటి అంటే వేసేమంటున్నాడు? ఇశ్రాయేలు 12 గోత్రాలను తీర్పు తీర్చే అధికారము నేను మీకు ఇవ్వబోతా ఉన్నాను అని. తీర్పు తీర్చే అధికారం కలిగిన వాళ్ళు ఏముంటారు? సింహాసనం కలిగి ఉంటారు. 12 సింహాసనాలు మీ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాయని యేసయ్య వారు చెప్తారు. నమ్మారు. వాళ్ళు నమ్మి తమ ప్రాణాలు కూడా ఇచ్చేశారు. ఈరోజు నిజంగా నమ్ముతున్నారా? ఒక్కొక్కసారి నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు. నీకు బాగా శ్రమలు వచ్చినప్పుడు, నీకు బాగా అవమానం కలిగినప్పుడు, నీకు బాగా శోధించినప్పుడు, నీ పక్కన వాడు దీవించబడుతున్నప్పుడు, నీ తమ్ముడు దీవించబడుతున్నప్పుడు, నీ అన్న దీవించబడుతున్నప్పుడు నీకు కూడా ఒక చిన్న డౌట్ వస్తుంది. యేసయ్య నమ్మి నేను ఎందుకు ఇలా ఉన్నాను? నేను కూడా విగ్రహాలు అనుకుంటే బాగుంటుందేమో, నేను కూడా ఆశీర్వదించబడతానేమో అని ఒక చిన్న డౌట్ అలా వచ్చిపోతుంది. అలా వచ్చిపోయినప్పుడు నువ్వు గద్దిస్తావు. ఎంతమందికి రాలయ్యే ఆలోచన చెప్పండి? వచ్చిందా? ప్రతి ఒక్కరికి అపవాది కలగజేస్తుంది ఆలోచన. ఈయన నుంచి తొలగిపోతే నాకు ఆనందము, ఈయన నుంచి తొలగిపోతే నాకు ఆశీర్వాదము, ఈయన నుంచి వెళ్ళిపోతే నేను దీవించబడతాను నీళ్ళలాగా. అందరికీ వస్తుంది ఈ ఆలోచన. రాదు అంటే అబద్ధం. కానీ నువ్వు దాన్ని గద్దించి నువ్వు నిలబడ్డమే క్రీస్తు బిడ్డగా నిన్ను జయించటము. ఆలోచనలు చాలా తీసుకొస్తుంది అపవాది, కానీ నువ్వు జయించాలి. చిన్నప్పటి నుంచి నాకు నేను ఊహించుకోగల కొన్ని ఉన్నాయి. నేను దాంట్లో వెళ్తా ఉంటే ఒక గొప్ప నిధి, బంగారు, వజ్రాలు అన్ని నాకు దొరికి దాంతో ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి అనాథ శరణాలు, మళ్ళీ దాంట్లో కూడా నేను అనాథ శరణాలు పెట్టి కార్లు వేసుకొని బంగారు వేసుకొని పోయమ్మా అంతా అయిపోయిన తర్వాత చూసే నువ్వు పక్కన నా ఊహలు ఎంత బాగున్నాయి నాకైనా ఏముంటుంది తెలుసా? ఈ దూరం ఉంటా. ఊహలు ఎవరైనా ఊహించుకుంటారు కదా, కానీ
వాళ్ళు అది యథార్థం కాదని తెలుసుకొని అదృష్టమైన యేసయ్య ఉన్నారని నమ్మి ఆయన వెంబడించటమే మంచి దాసుడి లక్షణం. చెడ్డదాసుడు ఏం చేస్తాడు? ఆయన విడిచిపోయి లోకాన్ని వెంబడిస్తాడు. అదృశ్యమైన వాటిని నమ్మడు, కనిపించే వాటినే నమ్ముతాడు. కనుక మనం మంచి దాసులుగా ఉండాలంటే అదృశ్యమైన వాటిని కూడా నమ్మాలి. మన కొరకు ఏం సిద్ధపడగలిగి ఉంది? ఏం సిద్ధపడగలిగింది మన కోసం? ఇంకా నాకు రావాల్సిన మాట మన కొరకు ఏం సిద్ధపడగలిగి ఉంది? ఇంకా ఇంకా నూతన యెరూషలేమనే పట్టణము. మనం ఆడికే పోతాం, పర్వకానికి పోం. ఎక్కడికి పోతాం? నూతన యెరూషలేమనే పట్టణంలో మనం వారసులు. ఆ పట్టణంలో ఎవరు నివాసం చేస్తారు? అదే ఆయన సింహాసనం. మీరు సింహాసనం అంటే పోయి తండ్రి కుడి పార్శ్వంలో సింహాసనం మీద కూర్చుంటారు అనుకున్నారేమో. కాదు, యేసయ్య ఎక్కడుంటే అది సింహాసనం. ఆ పట్టణంలో ఆయన ఉంటాడు, ఆయనతో పాటు మనం కూడా ఉంటాం. ఆయన జాగ్రత్త. సింహాసనం అంటే పోయి తండ్రి కుడి పార్శ్వంలో ఆ సింహాసనం ఇంతే. చిన్నప్పుడు ఊహించుకునేవాడిని. అంటే దేవుడు నమ్మిన తర్వాత కూడా ప్రత్యేకంగా చెబుతుంటే నా సింహాసనం నీకు ఇస్తానంటే ఉండే సింహాసనం ఇంతే కదా. మా పెళ్ళిళ్ళకు పేరటాలకు ఒకడే కూర్చుంటాడు, నువ్వు ఆడ కూర్చుని నీ పక్కన కూర్చోాలా ప్రభా? నాకు నిజంగా డౌట్లు వచ్చేవి. కూర్చోాల ప్రభా అది కాదు సింహాసనం అంటే. ఆయన ఎక్కడ కలుగుంటాడో, ఆయన ఎక్కడ నివాసం చేస్తాడో అది ఆయన సింహాసనం. ఆ సింహాసనంలోని పట్టణంలో మనం కూడా వారసులం అవుతాము. మన నిరీక్షణ దేని కొరకు? నూతన యెరూషలేమనే పట్టణం కొరకు. సరే, 7వ చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు చూడకుండా చెప్పాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 9వ వచనంలో ఏం జరిగింది? ఇంకా మంచి మాట, ఇంకా మంచి మాట. దేని కొరకు? అది రావాల్సింది. ఈ 7వదిగా ఆత్మ కొరకు కనిపెట్టుకుంటే వాళ్ళు మంచి దాసులు. ఈ యొక్క శిష్యులంతా దేని కొరకు కనిపెట్టుకుంటున్నారు? ఏదాని కొరకు? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుంటున్నారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడని కనిపెట్టుకుంటున్నారు? చాలా చేస్తారు ఆయన. మనకు తెలిసింది చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించేలా చావలసిన వారే ఇద్దరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపేలా జీవించరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపడుతురో వారందరూ దేవుని కుమారుల ఎందులో. ఆత్మ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళంతా దేవునికి ఏమవుతారంట? కుమారులు. ఏదైనా మరలా భయపడ్డప్పుడు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితే. మనం ఏ ఆత్మను పొందుకోవాలంట? దత్తపుత్రాత్మను. ఆ ఆత్మ కలిగిన వారే మనం అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మన పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తు తోడి వారసులము. ఈరోజు ఆత్మ నిన్ను కుమారులుగా చేస్తూ ఉంది. ఆత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. నేను పరలోకానికి వెళ్ళాలంటే ఆత్మ ద్వారానే మనము వెళ్ళాలి. ఈరోజు ఎంతమంది ఆత్మ కొరకు కనిపెట్టుకుంటున్నారు? ఈరోజు పరిశుద్ధ ఆత్మ కొరకు ఊరికే పెట్టినామా? కూటము. మన కూటమి పేరేం పేరు తెలుసా? కనీసం పరిశుద్ధాత్మ కూటం కాదు. మన వాళ్ళు చాలా మంది తెలియని విశ్వాసం ఏమంటారు సార్? పరిశుద్ధాత్మ కూడా పోవాలంటారు. కాదు, కూటమి పేరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు కూటమి. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు వారిగా ఉంటున్నారు? మనం ఇలా ఉంటాం తెలుసా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం, అంటే మనం కాదు, చాలా మంది బయట వాళ్ళు, మీరు మంచోళ్ళు. 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనొల్లని వారులారా, మీ పితరులే మీరును. చాలా మంది ఎలా ఉంటారండి? చెడ్డదాసులు ఎలా ఉంటారు? పనికిమాల దాసులు ఎలా ఉంటారు? ఎవరిని ఎదిరిస్తారు?
క్రీస్తుని శరీరదాన్ని ఎదిరించిన, శరీరదాన్ని దూషించిన క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే, దూషిస్తే యుగ యుగముల వరకు క్షమాపణ. మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించేవారుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు ఆయన? ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించేవారు. ఎంతమంది మీ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి. మీ పర్సనల్ ప్రేయర్లో పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? అడుగుతున్నారా? పరిశుద్ధాత్ముడా నా మీదికి రానా? పరిశుద్ధాత్మ దేవా, ఈ లోకంలో నువ్వు సహాయకుడిగా ఉన్నావు కదా నాయన, నువ్వు ఆదరణకర్తగా ఉన్నావు, ఈరోజు సత్య స్వరూపంలో నడిపిస్తావు కదా, మార్గంలో నడిపిస్తావు కదా, పరిశుద్ధాత్మలో నాకు సహాయం చేయాలి. ఎంతమంది మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఈరోజు మీరు బాప్తిసం యేసు నామములో పొందుతున్నారా? లేదంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పొందుతున్నారా? ఈరోజు ఈ లోకంలో మనకు సహాయకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన గౌరవించాలి. ఆయన మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఆయన కూడా అడగాలి. కానీ చివరాకరా ఎవరు నామం అడగాలి? అదే బలమైన నామం. ఆ ఆత్మ ఎవరట? క్రీస్తు ఆత్మనే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏదో చదవండి ఆ మాట. ఇంతకుముందు కూడా వినిపించారు. కొరంథీలో ఉంటుంది అన్నమాట దేవుని. చదువు నాయన ఎక్కడ అది? మొదటి కొరంథీలో అనుకుంటున్నాను, రెండో కొరంథీలో ఎవరో చూడండి సరే. ఎస్, 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. కింద వచనం లాస్ట్, అంటే కింద లాస్ట్, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆత్మయగు ప్రభు చేత. ఈరోజు దేవాలయ క్రీస్తు ఆత్మనే భూమి మీద ఏం చేస్తూ ఉంది? సంచరిస్తూ ఉంది. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఎంతమంది కనిపెట్టుకుంటారు? మంచి దాసులు కనిపెట్టుకుంటారంట. చెడ్డదాసులు పరిశుద్ధాత్మ దేవుని ఏం చేస్తారంట? ఎదురిస్తారు, దూషిస్తారు, ఎదురిస్తారు, ఆయనకి ఎదురుగా జీవిస్తారు. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ ఏడుంది, పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఉన్నాడా అంటారు. అది చట్టాలు తెలియదు నాకు, మనకేమన్నా పులకరమో నాకు అర్థం కాదు. బైబిల్లో రాయబడింది కదా, నేనేం నా సొంత మాటలు చెప్పట్లేగా. బైబిల్లో రాయబడేది అసత్యం ఎట్లా అంటారు? ఒక క్రైస్తవుడా అలా అంటానికి నీకు గట్స్ ఎలా ఉంటాయి? చాలామంది అంటారు పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త అంట. ఎంత ఘోరమైన మాట తెలుసా ఇది? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట అల్లరి ఉంటుందంట. పెద్దకొస్తు మందిరాలకు వెళ్ళొద్దండి, అక్కడ కేకలు ఉంటాయి, అల్లరి ఉంటుంది. అన్య భాషలు మాట్లాడితే కేకలా? అన్య భాషలు చప్పట్లు కొడితే అల్లరే? నన్ను దేవుడు అంటే నాకు చూపించాడు. ఎర్ర సముద్రాన్ని నేను చూశాను. ఆరాధన ఇక్కడే, అంటే ఈ స్థలం కాదు కానీ అక్కడ చిలకనగర్లో ఆరాధన చేస్తా ఉంటే ఆత్మను దేవుడు దర్శనం తీసుకెళ్తున్నాడు. ఎర్ర సముద్రం కొన్ని లక్షల మంది జనాలు అలా ఎలా ఉన్నారు తెలుసా? బలంగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ముందు ఎర్ర సముద్రం, మోషే ఒక రాయి మీద ఇలా నిలబడి కర్ర పట్టుకున్నాడు. వీళ్ళు కేకలు పెడుతున్నారండి. మోషే అలా కర్ర ఎత్తుతున్నప్పుడు వీళ్ళు కేకలు పెడుతున్నారు. ఆ కేకలకే వీళ్ళు ఇలా తెలుసుకున్నారు. కేకలకి ఏమవుతా ఉంది? కేకలకి ఏమవుతుంది అంటే కేకలంటే కేకలు కాదు, స్తుతి అంటే స్తుతిస్తే కేకలు అనుకుంటా. అన్య భాషలు మాట్లాడితే అల్లరంటే ఎట్లా? బైబిల్ చెప్తుందిగా, అన్య భాషలు ఉన్నాయని చెప్తుందిగా. అబద్ధమా ఏమన్నా? అంటే బైబిల్ సత్యమా? కానీ చాలా సంఘాల్లో ఈ పనికి వాళ్ళ సంఘాలవి, ఎందుకంటే వాక్యం చెప్తుంది, నేను చెప్తున్నమాట కాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించిన వారు పనికిమాల సంఘాలే, పనికిమాల వారే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద మనకు సహాయకుడిగా ఉంచున్నాడు. నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను ముందుకు తీసుకెళ్తాడు, నీకు సహాయం చేస్తాడు. నీకు ఆపద వస్తే అగ్నిగా నిన్ను రక్షిస్తాడు. నేను చూసిన శక్తి
అంటే నా అనుభవాలు చెప్తున్నాను. ఆరాధన చేస్తా ఉంటే అగ్ని వస్తుందండి. దాని ఎందుకు కొండలు, కోనలు, సముద్రాలు, అడవులు, ఎడాలు కూడా ఆ అగ్ని ముందు నిలబడలేకపోతున్నాయి. ఆ అగ్ని వస్తుంటే అగ్ని వెళ్ళిపోతున్నాయి, పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఆరాధన చేస్తా ఉంటే మా భయం వేసింది, నాకు నిజంగా భయం వేసింది. పరిశుద్ధాత్మ అగ్ని నేను చూశాను. ఈ భూమి మీద అతి శక్తివంతమైనది ఏదైనా ఉందంటే పరిశుద్ధాత్మ. అంతటి బలవంతుడైన అపవాది కూడా ఏం చేస్తాడు తెలుసా? కిలోమీటర్స్ పారిపోతాడు. ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారంటే. యేసునామం ఉచ్చరించబడిన చోట ఆత్మ ఎప్పుడు ఉంటుంది. ఈరోజు ఎంతమంది ఆత్మలు కనిపెట్టుకుంటారు. ఈరోజు మంచి దాసుడా, చెడ్డ దాసుడా? ఈరోజు నువ్వు మంచి దాసులుగా ఉంటే నువ్వు దేన్ని వెతుకుతున్నావు? చెడ్డ కార్యాలు వెతుకుతున్నావు, మంచి కార్యాలు వెతుకుతున్నావా? ఈరోజు మంచి దాసులుగా ఉంటే మొట్టమొదటిగా దేవుని పెట్టుకుంటున్నావా, కుటుంబాన్ని పెట్టుకుంటున్నావా, లోకాన్ని పెట్టుకుంటున్నావా? నువ్వు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఏదాన్ని పెట్టుకుంటున్నావు? నిజంగా నువ్వు మంచి దాసులు అయితే నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా? పాపాన్ని ఒప్పుకుంటున్నావా? నాకు నయమాన్ అంటే చాలా ఇష్టం అండి. మీకు తెలుసు, నయమాన్ అంటే నిజంగా ఇష్టం. ఎందుకు తెలుసా? ఒక అధికారి అలాంటి వ్యక్తి తగ్గించుకొని వచ్చి, అయ్యా నన్ను స్వస్థపరుస్తున్నావా అడిగాడు. తగ్గించుకొని ఈరోజు నీకంటూ ఒక అధికారం ఇస్తే దేవుడు, నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. నీ పాపాన్ని చాలా మంది ఒప్పుకోలేకపోతున్నారు. తప్పులు ఒప్పుకోలేకపోతున్నారు. ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర ఒప్పుకోలేకపోయినా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. జాగ్రత్త. అలాగే నువ్వు మంచి దాసులు అయితే నువ్వు శోధనలు ఆనందంగా ఉండాలి, మహా ఆనందంగా నువ్వు భావించాలి శోధనలు. అలాగే ఆయన సన్నిధిలో ఎప్పుడు నువ్వు నివసించే వ్యక్తిగా ఉండాలి. అలాగే అదృశ్యమైన వాటిని నమ్మాలి. అలాగే పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టు. ఇవన్నీ ఎవరు చేస్తారు? చెడ్డ వాళ్ళంతా దీనికి ఏం చేస్తారు? ఇప్పుడు ఎంతమంది మంచి దాసులు, ఎంతమంది పనికిమాల దాసులు అనేది మీ హృదయాలకి నేను వదిలేస్తా ఉన్నా. ఏమన్నాను? పనికిమాలలో అంటావు అంటే నేను అంటాం దాన్ని. నేను అట్లా ఎవరంటా ఉన్నారు? దేవుడు వాక్ అంటుంది. ఏముంటుంది? దేవుడు వాక్ అంటుంది. కనుక మీ హృదయాలు మీరే సరి చేసుకోండి. మనందరూ బుక్కులు మూస్తే ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం లేఖనాల్ని. అందరూ బుక్కులు పోయాలి. అయ్యగారు చదువుతారు, వస్తాడు నా గారికి, వస్తాడు కన్ను ఆత్మకుండా ఇంటున్నాడు. ఇది మళ్ళీ గుర్తుంటుందా లేదా? అంశాలు కూడా రాసుకుంటాడు. ఎక్కడ ఇది మొత్తం అడిగాడుగా అంశాలు అడుగుతాడు. అబ్బా, నీ తమ్ముడు, నీ వారసుడు. చెప్పండి, ఈరోజు వాక్య వంశం ఏంటి? మంచి దాసుడు. ఎంతమంది మంచి దాసులు ఉంటారు? మంచి దాసులు ఉండడానికి ఇష్టపడతారా? పనికి వాళ్ళని ఇష్టపడతారా? మంచి దాసులు. సరే, మంచి దాసులుగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏముండాలి? చెప్పు. మంచి దాసులు కావాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి మనం? వెరీ గుడ్. ఏం చేయాలి? నేను మంచి వాటిని మనము హత్తుకోవాలి. అటు మీరు లడ్డూలో బిర్యానీ దొరుకుతాగా హత్తుకుంటారు రా. దేవుడిని హత్తుకోవాలి. క్రీస్తులు మీరు చాలా చెప్పారు, నాకు కూడా గుర్తులేవు. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకో, వచ్చే వారం బంధుగానికి రానంటారు. వద్దు, నేను అంత సాహసము చేయను. నాకు అది ఏమో అర్థం కాదు. ఒకరోజు అదేదో పెట్టే, అమ్మ మీరు రాసుకురండి అని. ఆ రోజు సిస్టర్ రావడం మానేసింది. అందుకే ఆ రోజు మత్తయి సువార్త మీకు చెప్దామన్నా భయపేసి ఆపేసాను. ఎట్లుందంటే వర్క్ ఇస్తే చేస్తే సంతోషం, దాని గురించి మానుకుంటే. అది చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం. హోంవర్క్ ఎక్కువ ఇస్తే అయిపోయి ఇంట్లో ఉంటే హోంవర్క్ బాయ్ అటుంది. మనలో కదా ఎటుంది అటుంది. ఇట్లాంటి చాలా చేసాం మనం. వీళ్ళు బాగా చేస్తున్నారు కదా, మనకు తెలియదు. చేయవా? నువ్వు మంచి పిల్లడికి. సరే, మంచి దాసులుగా ఉండాలంటే మొట్టమొదటిగా దేన్ని హత్తుకోవాలి? మంచి దాన్ని హత్తుకోవాలి. రెండవదిగా ఎవరు పెట్టుకోవాలి? మొదటిగా ఎవరు పెట్టుకోవాలా? పాస్టర్లు పెట్టుకోద్దండి. ఆయన మీరు దండం పెడతా. మొట్టమొదటిగా మీ జీవితాలు ఎవరిని పెట్టుకోవాలి? క్రీస్తుని పెట్టుకోండి. ఏ లోకంలో ఏ పాస్టర్ని పెట్టుకోద్దండి. ఆయన ఏ సేవకుని ముందు పెట్టుకోద్దండి. క్రీస్తు తర్వాత సేవకుని ముందు పెట్టుకోండి. అంటే మేము మేము తక్కువ కానీ కాదు అని చెప్తున్నా. మీ మొదటి ప్రియారిటీ ఎవరు ఉండాలి? యేసయ్యే ఉండాలి. తర్వాతనే పాస్టర్లు, తర్వాతనే
ఆయన మించి ఇంకెవరున్నారు చెప్పండి? క్రీస్తుని మించి వారు ఎవరున్నారు? మేమంతా పాత్రలమే. వీఆర్ నథింగ్. హూ ఇస్ యువర్ ఫాదర్? హూ ఇస్ యువర్ బ్రదర్? హూ ఇస్ యువర్ ఎవ్రీథింగ్? ఓన్లీ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ ప్రతి విషయంలో ఎవరు ముందు పెట్టుకోవాలి? దేవుడు. రెండోదిగా. మూడోదిగా అక్క సహాయం చేస్తుంది, పెదాలు ఇస్తాడు. ఏం చేయాలన్నా? పాపాన్ని ఒప్పుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉండు. పేదలంతటోడు ఒప్పుకున్నాడు, పౌలంతటోడు ఒప్పుకున్నాడు. ఈరోజు నువ్వు ఆత్మీయత ఎదుగుతుంటే ఒప్పుకోవడానికి నీకేదో సిగ్గు. సెలవు తీసు ఒప్పుకోడు. సమర్థించుకుంటారు. దయచేసి అదొక భయంకరమైన దురాత్మ. సమర్థించుకో, ఒప్పుకోడు. నువ్వు ఎంత పరిశుద్ధులైనా తప్పు చేస్తే దేవుని దగ్గర ఏం చేయాలి? తప్పును ఒప్పుకోవాలి. నాలుగోదిగా శోధనలు ఎలా స్వీకరించాలి? అయ్యా శోధనలు వస్తానే నువ్వు పాపివని కాదు నాయన. నీ జీవితంలో శోధనలు వస్తానే నువ్వు పాపివని కాదు. పాపులకే శోధనలు రావు, పరిశుద్ధులకు కూడా శోధనలు వస్తాయి. నేను చెప్పాను వాక్యం. ఇప్పుడు దొరికాను. అయ్యగారు కూడా ఉన్నారు. నేను చెప్పాను వాక్యం. ఏం చెప్పాను? అంశం ఏంది? యేసును ప్రేమిస్తే మొట్టమొదటిగా ఏమొస్తుంది? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. శ్రమ నుంచి ఏమొస్తుంది? ఓర్పు నుంచి ఏమొస్తుంది? ఏమరా నువ్వు ఇక్కడే చెప్తున్నావు? ఏమరా ఉన్నాడు వీడు రాలేదనుకున్నా. ఓర్పు నుంచి ఏమొస్తుంది? పరీక్ష నుంచి ఏమొస్తుంది? నిరీక్ష నుంచి ఏమొస్తుంది? అంతేనా? నిరీక్ష నుంచి ఆశీర్వాదం వస్తుంది. చెప్పలేదా? ఇప్పుడు చెప్తున్నా. నిరీక్ష నుంచి ఆశీర్వాదము వస్తాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? శోధన ఎట్లా ఆనందించాలా? శోధన యేసుని ప్రేమిస్తే ఏమొస్తాయి? శోధనలే వస్తాయి, శ్రమలే వస్తాయి. గుర్తు పెట్టుకోండి. కానీ వాటి ధైర్యంగా నువ్వు ఎదిరించాలి. ఐదవదిగా వెరీ గుడ్. ఆయన సన్నిధానంలో స్లోయారు. ఆయన సన్నిధానంలో ఎప్పుడు చేయండి. మందిరాలకు రండి, ప్రార్థనలకు రండి. వీరున్నప్పుడంతా ఉండాలా? మందిరాల్లో ఉండండి, ఆనందించండి. మేము ఎప్పుడు సమయం దొరికినా అంటే సేవకులను మీరు మాకు బ్రాండ్ బుద్ధి మమ్మల్ని అట్లే భరుస్తారు. కానీ నాకు తెలుస్తుంది పెద్దకొస్తారు రమేష్ బ్రదర్ అని ఇక్కడే కేసీఆర్ దాన్ని ఆ రూట్లోనే ఉంటాడు. ఆ దారిలో ఉంటాడు. ఎప్పుడు మందిరాన్ని నమ్ముకుంటాడు. మళ్ళీ జాబ్ చేస్తాడు. ఆయన కూడా సమయం ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు తెలుసా? మందిరమే. ఆనందించాలి, కూటాల్లో పాల్గొనాలి, దేవుళ్ళు సంతోషించాలి. ఆరోదిగా దృశ్యమైన వాటిని ఉన్నాయని నమ్మటమే. ఏడవదిగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటే ఏమవుతాం మనం? మంచిదా? ఇవన్నీ లేకుంటే బాధపడాలి. ఇవన్నీ లేకుంటే పనికి మాలిన అది గట్టి మాట్లాడాలి. పనికి మాలిన దాసులు. ఈరోజు ఎంతమంది మంచి దాసులుగా ఉంటారు, ఈరోజు ఎంతమంది పనికి మాలిన దాసులుగా ఉంటారో మీ హృదయాలకు మిమ్మల్నే వదిలేస్తున్నారు. చాలామంది నాకు ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు వింటే ఆశ్చర్యమిస్తుంది. చెడ్డదాన్ని హత్తుకొని ఉన్నట్టు నాకు ఆశ్చర్యమిస్తుంది. ఎవరు చెప్తారో కలిసి ఈ మాట? సేవకులు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యమిస్తుంది. చెడ్డవాడిని ఏం చేయాలంట? అంటి పెట్టుకోవాలి. దేవుడు అంటే బొమ్మలు వచ్చి పారిపోండి. చెడ్డది దాని నుంచి మీరు పారిపోండి. యెరూషలేము అంటబడదు, యెరూషలేము కాల్చబడదు, ఇవి అబద్ధం ఆడుతున్నాడని చెప్తే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యెరూషలేము తగలబడుతుంది, యెరూషలేము కాలిపోతుంది. ఎవడైతే యెరూషలేము నుంచి పారిపోతారో వాళ్ళు రక్షించబడతారు. ఎవరైతే యెరూషలేములో ఉంటారో వాళ్ళు మరణాన్ని చూస్తారు. ఇర్మియా గ్రంథం చదవండి. యెరూషలేము నుంచి పారిపోండి. ఎక్కడికి పోవాలా? బానిసలుగా బబులోనికి పోవాలా. వాళ్ళు బతుకుతారు. అట్లా పోయినోడే మొర్దెకై, అట్లా పోయినోడే దానియేలు, అట్లా పోయిన వ్యక్తే ఎస్తేరు. రక్షణలు కాలేదు, రక్షించుకోలేదు. కనుక మనం ఎప్పుడు దేవుని అంటి పెట్టుకుండాలి. మన జీవితంలోనికి శ్రమలు వస్తున్నా, శోధనలు వస్తున్నా దేవుడు చెడ్డదాన్ని ఎప్పుడు మనల్ని హత్తుకోమని చెప్పాడు. చెడ్డదాన్ని హత్తుకోవద్దు. రేపు మన సంఘమైనా
రేపు ఎవరైనా సరే చెడ్డది అని అక్కడ అనిపిస్తే మనం ఏం చేయాలి? పారిపోవాలి. మనము సేవకుల్ని చూడొద్దండి, సంఘాన్ని చూడొద్దండి. నేను చూడాలా? క్రీస్తనే ప్రధాన కాపరిని చూడండి, బైబిల్ని చూడండి. ఈ రెండే మనకి క్రైస్తవుడు చూడాల్సింది. ఎవరు? యేసయ్య, నాయకుడు, సేవకులు కాదు. ఈ సేవకులు వెంబడించే తత్వాన్ని మానుకుంటే విశ్వాసం అద్భుతంగా క్రీస్తు దగ్గర. నా పాస్తరు దయచేసి మీరు డబ్బులు కొట్టొద్దండి. ఎక్కడ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే ఉంటారు, చెప్పండి, సంతోషపడతారు. అవును, ఈరోజు చాలా మంది మా సేవకుడు నడిపించాడు, మా సేవకుడు లాగాడు, మా సేవకుడు పడేసాడు, మా సేవకుడు అట్ట, మా సేవకుడు గంట దేవతుంది. సేవకుడు అతిశయించొద్దండి. క్రీస్తుకు మాత్రమే అతిశయము. కనుక మంచి వాటిని మీరు ఏం చేయాలైనా గంటకండి. మనందరికీ లేచి నిలబడి మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. మనందరూ మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకుంటూ, దేవాని సభే కదా నాయన, మంచి దాసులుగా నేను జీవించాలి యేసయ్యా, మంచి దాసులుగా నేను బ్రతకాలి యేసయ్యా అని మొరపెట్టండి అని అడగండి. యెహోవాయే సర్వశక్తిమంతుడు, శత్రుపురి నుండి నన్ను విడిపించెను. యెహోవాయే సర్వశక్తిమంతుడు, శత్రుపురి నుండి నన్ను విడిపించెను. ఏ తెగులు రాకుండా నన్ను కాపాడును. కృతజ్ఞతలు స్తుతించెదా, మంచి సమరయుడైన యేసు నన్ను ముట్టే, గాయములు కట్టి స్వస్థపరిచే. నాతో యుద్ధం చేయు వారితో యుద్ధం చేసి తన మహిమతో రక్షించెను. పదివేల మందినపై దండెత్తిన భయపడనిక యేసే జయ. సియోనులో నుండి నన్ను ఆశీర్వదించి, సియోనులో నన్ను చేర్చుకొని. సియోనులో నుండి నన్ను ఆశీర్వదించి, సియోనులో నన్ను చేర్చుకొని. సియోనులో నన్ను చేర్చుకొని. సియోనులో నన్ను చేర్చుకొని. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక.